ఈసారి పోలీసు వాళ్ళు గిట్ట ఏమైనా నకరాలు చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు, హైకోర్టు అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, ఏడు దాకానన్నా పోతాం. నారాయణోడు మా చుట్టము, చైతన్యవాడు మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలు ఉండి ఏం పీకుతున్నాడంట. ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు 30 లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు. మీ పోలీసు వాళ్ళ మీదనే. మీ పోలీసు వాళ్ళే నలుగురు కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి సంతకం పెట్టించిరని పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటుందా మాకు? నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఇడు ఉండే. అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు. మధ్యాహ్నం 1 గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. అప్పటిదాకా ఏం కాలేదు. 4 గంటలల్లో ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవడన్నా చంపేసిండా? మీ పేరేంటి? వంశీ. మీ సిస్టరే కదా? ఓకే. అయ్యోరు ఏం చేస్తున్నాడు? ఎవరిని? సీసీటీవీ కెమెరాస్ చూడాలి మేము. చెప్పండి. అర్ధరాత్రి కరెక్ట్ టైంకి వచ్చిన ఈసారి పోలీసు వాళ్ళు గిట్ట ఏమైనా నకరాలు చేసి ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిరంటే మాత్రము పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయి ఉండొచ్చు, హైకోర్టు అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, ఏడు దాకానన్నా పోతాం. హలో హలో సార్, నా పేరు క్రాంతి కుమార్. నేను ఒక అడ్వకేట్ని. ఈ కాలేజెస్లో మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 14 నెలల్లో ఇది 3వ చావు. ప్రతిసారి ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది. అటు ఇటు కాలేజ్ వాళ్ళతో ఏమవుతుందో మాకు తెలియదు, కానీ క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్లను చేస్తున్నారు, పక్కకు జరిపేస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీ కంప్లైంట్ ఇస్తున్నాం సార్, కానీ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ పంచనామా విట్నెస్లు ఏమైనా ఉన్నారా? మీరు అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిర్రా? ఆ సీసీటీవీ కెమెరాస్ అయితే ప్రతిసారి పనిచేస్తలేవు అంటున్నారు. ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్, లాస్ట్ 1 yearలో దిస్ ఈస్ ద 21st death which we have recorded officially. మీ సార్ మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కావాలి, కంప్లీట్ డేటా కావాలి. మేము ఇక్కడనే ఉన్నాం సార్. ఇప్పుడు అసలు మర్డర్ చేసిరా లేకపోతే సూసైడ్ చేసుకుందా అన్నది కన్క్లూజన్కి రావాలి కదా సార్. వాళ్ళ పేరెంట్స్తో పాటే ఉన్నాను సార్. అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళతోనే ఉన్నాను ఇక్కడ. నేను కాలేజ్ వాళ్ళని అడగడానికి వచ్చాను. ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ ఆన్ లెటర్ హెడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ సార్, బట్ ఐ వాంట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్ ఇన్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఎవరు నంబర్ ఇచ్చారు మీరు? సిఐ గారా? సిఐ గారి పేరేంది? నరేష్. ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు ఇక్కడ నరేష్ గారు? 1 year నుండి ఉన్నారు. 1 year కిందట కూడా బాచుపల్లిలో ఇది 3వ సావు. మీకు తెలుసా? 14 నెలల్లో మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్, బాచుపల్లి పిఎస్ఏ కదా, ఇగో ఇలా చిట్టా మొత్తం ఇడు ఉంది నా దగ్గర. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎన్ని చావులైనాయి అన్నిటికీ చున్నీ హ్యాంగింగ్. మీ దగ్గర ఉన్న 3 కేసులల్లో ఉరేసుకొని చచ్చిపోతారా పిల్లలు? 3 కేసులలో ఉరేసుకొని చచ్చిపోతారా అండి? చెప్పండి. ఆయన రమ్మన్నాడు, నేను పోతా. సీసీటీవీ కెమెరాలలో ఏమన్నా తేడాలు జరిగితే మాత్రం ఈసారి కాదు చక్కగా డీజీపీ ముందే పోయి కూర్చుంటా. అట్లా కాదు నారాయణోడు మా చుట్టము, చైతన్యవాడు మా బమ్మర్ది అంటే మాత్రము లేలే గవర్నమెంట్ అట్లనే అనుకుంటుంది కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలు ఉండి ఏం పీకుతున్నాడంట. దీనికి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరు? డాక్టర్ ఎవరన్నా వచ్చిర్రా? కాలేజ్ డాక్టర్ ఉన్నారా? సమాధానం ఉందా? మాట్లాడుతున్నాం కదా, తమ్ముడే అడిగేది. వాళ్ళకన్నా చెప్పండి సమాధానం. సీసీ కెమెరా రూమ్ వరకు చూపించి రూమ్ దగ్గర ఆపేసిన. పోలీస్ స్టేషన్ వెళ్ళారు కదా సార్, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మీ అమ్మ నాన్న వినరు కదా పోలీస్ స్టేషన్. సార్ ఏం చేస్తున్నాడు సార్ చూడండి. ఈసారి ఏం చేస్తున్నాడు? ఒక నిమిషం. ఆమె హ్యాంగ్ ఉన్నప్పుడు ఫోటో తీసి పేరెంట్స్ పెడితే ఊరేసుకున్నదని చెప్పి ఇది ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇది కూడా మాట్లాడండి సార్. కరెక్ట్ లాజిక్ మాట్లాడండి. ఇది ఒక్క సమాధానం చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడు. ఒక మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? ఫోటో తీయాలి, హ్యాంగ్ అయింది, చనిపోయింది, పేరెంట్స్ పెడితే అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు చేయాలంటే ఎవరు? వాళ్ళు మీరు కాదా? ఏ చున్నితో చేసుకుందా లేకపోతే తాడుతో వేసుకుందా ఊరి?
అమ్మాయి మాకు తెలియాలి కదా. ఇన్స్పెక్టర్ సార్తో మాట్లాడాను కదా, అడ్వకేట్ సార్ మాట్లాడారు కదా. ఒక తండ్రి పిల్లగాడు చచ్చిపోతే శవం ముందు 30 లక్షలు బలవంతంగా ఇచ్చిర్రు అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చిండు. మీ పోలీసు వాళ్ళ మీదనే, మీ పోలీసు వాళ్ళే 4 కూర్చొని శవం ముందు చెక్కులు తీసుకొని సంతకం పెట్టు అని చెప్పేసి సంతకం పెట్టించిరని పోలీస్ స్టేషన్లో కమిషనర్ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంటుందా మాకు? వాస్తవం కావచ్చు కానీ నాకు తెలియదు మరి. మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్లోనే 3వ సావు 14 నెలలల్లా 3వ సావు, ఇది 3వ సావు. లిస్టు మొత్తం వీళ్ళ చిట్టా మొత్తం ఉంది మా దగ్గర. జ్ఞానబోయిన రమేష్, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, FIR నంబర్ 1035/2024. ఇంకోటి సగినాల రఘు, వీళ్ళిద్దరు మీ SIలే కదండి. వీళ్ళిద్దరు 2 ఇన్వెస్టిగేటింగ్, అందులో శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంది, నారాయణ కాలేజ్ కూడా ఉంది. ఇన్ని చావులు జరుగుతుంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, DCP గారు ఏం చేస్తున్నారు, DGP గారు ఏం చేస్తున్నారు అని అడుగుతామా లేదా? అడగాలమ్మా, మీ బాధ్యత ఉంది, అడగాలి. లాస్ట్ ఇయర్ జరిగిన మొత్తం మృతుల సంఖ్య ఎంత, ఈ ఏడాది తగ్గిందిరా బాబు అని ఆలోచించే లోపే ఒక ముక్కుపచ్చలారని పిల్ల చచ్చిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పాపను పంపించండి తీసుకెళ్తామంటే బలవంతంగా ఉంచుకున్నారు, బెదిరించి మరీ ఉంచుకున్నారు. బయట చూపిస్తా అన్నాడంట వాడు. ఇదేనా బయట చూపించుడంటే? సంపేష్ హాస్పిటల్లో బొందబెట్టుడా బయట చూపించుడంటే? ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ లేడా? మరి రమ్మనండి, ఒకసారి మాట్లాడమనండి. మేమేం లోపలికి వస్తలేం కదా, బయటకు వచ్చి సమాధానం చెప్పానండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ పెద్ద ఆయన కూడా అందరూ అడిగిపోయినప్పా. స్టూడెంట్స్ ఎవరైనా చూసిర్రా? స్టూడెంట్స్ దేంది పరిస్థితి? అడ్వకేట్ సార్ నీకు అన్ని తెలుసు. మార్నింగ్ సార్ ఏమన్నా 6 గంటలకు రమ్మన్నారు. కాదు, ఇక ఒక మాట, 6 గంటలకు రండి. ఇప్పుడు అట్లా కాదండి, రోడ్డు మీద మర్డర్ అవుతుంది, పొద్దున 6 గంటలకు రమ్మంటారా? అదే టైంకి వచ్చి మీరు చూస్తారా? అదే టైంకి వచ్చి పంచనామా చేస్తారా? అదే టైంకి మొత్తం బ్లాక్ చేస్తారా? ఆయన రమ్మనండి ప్రిన్సిపల్ని. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు కలిసి వచ్చారు, ఆమెను వదిలేరు. వాళ్ళ డాడీ అడిగి వాళ్ళ డాడీ తోలుకోపోయిండు ఆమెని. మమ్మీని ఇవ్వలే. మమ్మీ 3 టైమ్స్ ఇట్లా కాలకాడిపోయి అడుగుతావు, నేను తోలేనని దూరం నుంచే మొక్కుతాడు. నువ్వు రావద్దు రూమ్ లోకి, ఆఫీస్ రూమ్ లోకి, ఇది ఒక్క మాటనే అంటాడు. కనీసం మీకు ఆ రూమ్ చూపించారా? ఏ రూమ్? ఇప్పుడు సూసైడ్ జరిగిన మమ్మీ రూమ్ అన్నది, మమ్మీ అన్నది. ఎక్కడ చనిపోయింది అంటున్నారు? ఈయన చనిపోయిందా, హాస్పిటల్ చనిపోయిందని రామ్మ మొదలు పెట్టిరా? చనిపోతే మనం ఫోన్ చేసి బానే ఉంది ఊపిరి అన్నట్లే వీడియో కాల్ చేస్తా అన్నారంట. చెయ్యండి సార్ అంటే గంటకి చేస్తలేడట. మనోడు రాగానే సార్ ఈరోజు కాలేజ్కి రాలేనంటాడు. చనిపోయినప్పుడే అంతే. ఇప్పుడు అదే సినిమాలో మ్యాన్ ప్లే చేస్తారు కదా, మెల్లగా యాసిడ్ అదే చేసారు. జరిగింది ఇది ఇక్కడ. అది ఇది కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం పొద్దున్న వచ్చాము అనుకో, పొద్దున్న వచ్చాము. గాంధీ పోయిందా బాడీ? గాంధీలో ఉంది బాడీ ఆల్రెడీ పోయినాకనే ఇలా చేసిరా, పోయిన తర్వాత చచ్చిపోయింది. చూపియాలి, ఊపిరి ఆడతలేదు, అదైంది అని పిలిచి ఇప్పుడు పొద్దున పోతే 2 సీసీ కెమెరాలు పనిచేవు, అన్ని సీసీ కెమెరా పనిచేసి 2 పనిచేవు. చూపియాలి, పనిచేవు. కెమెరా ఇట్లా తిరుగుంటాయి అంట. అవి చూపేయాలి, సగం చూపించారు. రూమ్ కాడిపోతుంటే అది 2 సీసీ కెమెరాలు తిరిగినాయంట, రోబో తిరిగినాడు. చూపించాలి. అది ఏమంటే PS లో దాని బ్లాక్ ఏముంది, వాళ్ళతో అడగాలి. సార్ వాళ్ళకి రేపు మార్నింగ్ 6 o'clock రండి చూపిస్తామంటారు. అయితే సరే అని చెప్పి మమ్మీ వాళ్ళు PS కంప్లీట్ చేయడానికి పెద్ద వాళ్ళు కళ్ళ ముందు కనబడుతుంది జరిగిన తప్పు, కళ్ళ ముందు డైరెక్ట్. మీకు అంటే కనీసం ఎట్లా చనిపోయింది ఏందేమన్నా చెప్పారా? ఎప్పటికీ మాట్లాడేటట్ల చెల్లెలు ఎప్పటికి మంచిగా మాట్లాడింది, మంచిగా నిన్న మాట్లాడింది. సాయంత్రం ఎట్లుండే మీ సిస్టర్? నిన్న సాయంత్రం మంచిగానే ఉంది. మమ్మీ వదిలేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక నైట్ ఒకసారి మేడం వాళ్ళతో ఇప్పించుకుని 9:30కి ఫోన్ చేసింది. నైట్ మాట్లాడింది. మళ్ళీ మార్నింగ్ ఒకసారి చేస్తే నేను ఎత్తలే, మళ్ళీ సెకండ్ సార్ ఎత్తిన. నాకు చేసి మమ్మీ చేసి ఇద్దరితో మాట్లాడింది. మంచిగా మమ్మీ నువ్వు మంచిగా అంటే జ్వరం వచ్చింది మమ్మీని చూపిస్తారా అని నాకు చెప్పింది అంతే. తర్వాత ఇంకా 6 o'clock ఈ మ్యాటర్ అయిపోయింది. ఫస్ట్ ఏమన్నాడు, పాపకు ఆక్సిజన్ ఆడతలే, హాస్పిటల్కి పోయినాం రండి మేడం అని అన్నాడు. అయితే ఏమైంది ఏదో ఒకటి చెప్పాలంటే ఏం కాలే, ఆక్సిజన్ ఆడతలే ఇంతే. ఎవరు చెప్పారు? నేనే మాట్లాడినా. రండి ఒకసారి మాట్లాడదాం, అది చూపి ఏదైనా చేసుకోండి అని అంటే సరే అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడిపిస్తే మేము మాట్లాడతాం కదా, మాకన్నా తెలుసా అంటే ఏమంటలేడు. నేను పోతున్న హాస్పిటల్ ఆడ అసలు ఈడ లేడు. 12 గంటలకు పోయినట్టు ఇంటికి. వేరే సార్ని అడిగితే 12 గంటలకు పోయింది బాబు, సార్ లేడు, మీకు ఇంటికా నుంచే ఫోన్ చేసినట్ట. నేను వచ్చి అడిగితే నువ్వు ఏడున్నావు అంటే నేనే ఉన్నా అంటాడు. మళ్ళీ వాళ్ళ పక్కల పిలిపిస్తే ఏడున్నావు అంటే లేమి ఆన్సర్ లేదు. లోపల ఇంకొక అన్న సార్ వేరే ఎవరు వచ్చి మాట్లాడితే ఆడకున్న ఆన్సర్ ఏమి ఇస్తలేడు, ఖాళీ గప్పు కూర్చున్నాడు అంతే. దీన్ని బట్టి చనిపోయిన స్టూడెంట్ తీసుకుపోయి అంతా గేమ్ నడిపించారు. చనిపోయింది సార్, ఇక్కడనే చనిపోయింది దాన్ని తీసుకెళ్లి ఆక్సిజన్ అనట్లేదు అది అనట్లేదు అని చెప్పి ఫస్ట్ చెప్పుకోకుండా ఆక్సిజన్ ఆడతలేదు అన్నాడు.
అది ఎందుకు ఆడతలే ఏదో సడన్గా reason ఎందుకు ఆడదు? ఉంటుంది కదా సార్ దానికి కూడా. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏం లేవు సార్, కాలు చిన్న దెబ్బ తాకింది కాలికి. ఆక్సిజన్ ఎందుకు ఆడు తాకితే రేపు దాన్ని హాస్పిటల్ చూపిస్తాను, నేను ఇవ్వను అంటే ఇవ్వను బయటికి. ఉమ్. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇచ్చిండు, ఈవెన్ బయటికి ఇవ్వను అన్నాడు అంతే. బయట వేరే హాస్పిటల్లో చూపిస్తా అంటే హాస్పిటల్ చూపించడానికి ఇవ్వను, వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఇంటికి ఇచ్చిండు. అంటే ఏది హాస్టల్ లేకపోతే జైలా ఇల్లది ఏమో ఏమన్నా అంటే మళ్ళీ నాకు తర్వాత అడిగితే మీరు లక్షలు వేసి పెట్టిండ్రమ్మా చదివియాలి మీ పిల్లలు. పేరెంట్ అడిగేది బయట వాళ్ళు కాదు కదా, పేరెంట్ వచ్చి పంపిమంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, మేము అమ్మనే వచ్చింది లక్షలు అంటే నిన్న మీతో మంచిగా నార్మల్ గా నవ్వుకుంటా మామూలుగానే మాట్లాడింది, సార్ నార్మల్ గానే ఉండే. మాట్లాడింది అసలు ఇక సూసైడ్ చేసుకునే అవసరం ఏం లేదు. అన్ని ఏం మళ్ళీ మంచి ఇంకా మమ్మీకి చెప్పింది ఇట్లా అట్లా అని. ఉమ్. ఇప్పటి నుంచి సాయంత్రం 4 నుంచి ఎప్పుడు ఏమైందో అప్పటి నుంచి ఇట్లా అయింది సార్. ఉమ్. అంత మంచిగా మధ్యాహ్నం దాకా అంటే మంచిగా నిన్న సాయంత్రం 4 గంటల నుండి ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు చెప్పారు మీకు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారు? అంటే నిన్న మమ్మీ మొత్తానికి ఈయనే ఉండే, వచ్చి చెల్లెలు కలవడానికి వచ్చింది ఊరు నుంచి. లాస్ట్ ఎన్ని గంటలకు బయలుదేరింది ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి మమ్మీ 5కి బయలుదేరింది, ఇక్కడికి నుంచి 5కి వెళ్ళింది బస్ ఎక్కి, నాకు ఫోన్ చేసి వెళ్తున్నా వస్తున్నా అని. ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చింది మీకు ఫోన్? ఈ రోజు 6 ఒక 10 minutes దాకా 6 ఈవినింగ్. అంటే ఫస్ట్ ఏమనలే, ఆక్సిజన్ ఆడతలే పాపకి అంతే, ఇది ఒక్కటి చెప్పిండు. దాని తర్వాత అంటే హెల్త్ ఇష్యూ అట్లా అయిందని కూడా ఏం చెప్పలేదు. హెల్త్ ఇష్యూ అన్న ఏముంది అన్న, ఆమెకి ఏముంది ఏమన్నా అయిందా సడన్ గా కూడా ఏం చెప్పలేదు. ఆడతలేనా డైరెక్ట్ ఆక్సిజన్ ఆడతలే అని, ఇది ఒక్క మ్యాటర్ చెప్పింది. ఎందుకు ఆడతలే అని మమ్మీ అడిగింది. చనిపోయిందని ఇక్కడికి వచ్చిందారా చెప్పిరా, మీకు ఫోన్ లో చెప్పిరా? తర్వాత మా అంటే ఎమ్మెల్యే మినిస్టర్తో పోతే ఆడవైతే గట్టిగా అడిగితే ఆడవైతే చనిపోయిందని పాప చెప్పింది. అప్పుడు చెప్పారు, అప్పుడు అప్పుడు గట్టిగా అడిగితే చెప్పిండు. అది మేము పేరెంట్స్ అడిగితే చెప్పలే. మీరు బాడీని చూసి వచ్చారా? ఏలే అన్న, పోలే ఆడికి అసలు ఓలే మీరు పోలే, ఇడికి వచ్చి డైరెక్ట్ ఇడికి. అంటే బాడీని చూడలే ఎప్పటి వరకు? అదేంటి అంటే పోస్ట్ మార్టం చేస్తారని ఆడికి పోతే డైరెక్ట్ ఇచ్చి తోలిస్తారని. పోస్ట్ మార్టం అటు ఎట్లా చేస్తారు? మీరు ఎలాగంటే ఎట్లా చేస్తారు? తెలియాలి కదా ఏమైందో అయిందో. మరి ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అయితే కొంచెం చూపించారు. సగం ఉంది రూమ్ కి, కొంచెం ఇంకా ఒక రూమ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆడికి బంద్ అయిపోయింది. అన్న వాళ్ళే అది కాదు, కాలేలోకి వెళ్ళి అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్లారు, ఏ పొజిషన్ లో తీసుకెళ్లారు, ఈ రెండు చూడాలన్న. మనం ఇప్పుడు బయటికి వెళ్తే 100% ఎరేజ్ అయిపోతాయి, అన్ని 100% ఎరేజ్ అయిపోతాయి. నేను చెప్తున్నా కదా, ఇది కూడా పనిచేస్తుందా లేదా? ఇప్పుడు పని చేయవన్నా, మనం వచ్చే 2 నిమిషాల ముందు వరకు పని చేస్తాం, ఇప్పుడు పని చేయవు. పేరేంది? మీరు రవి. ఎంతమంది ఉన్నారు మీరు సెక్యూరిటీ? ఇక్కడ గేట్ దగ్గర 3 ఉన్నారు, ఇక్కడ 2. ఎప్పటి నుండి ఉన్నారు మీరు డ్యూటీలో? పొద్దుటి నుండి మీరే ఉన్నారు. ఎన్ని గంటలకు తీసుకొని పోయారు పాపను? ఏంది తెలియదా? మరి ఈడ ఏం బీక్తురు? డ్యూటీ చేస్తలే? నువ్వైతే పొద్దుటి నుండి ఉన్నావు కదా, ఎన్ని గంటలకు తీసుకోవాలి పాపను? 5:30కు ఈడికేంచి హాస్పిటల్ తీసుకోయారు. అప్పటికే చచ్చిపోయిందా పాప? ఏంది ఎట్లా తీసుకోయారు పాపను? ఏ బస్సు? కాలేజ్ బస్సు. అంబులెన్స్ ఏం లేదా? ఇంత పెద్ద ఇది ఉంది, చిన్న అంబులెన్స్ బండి ఏం లేదా? గదేనా ఎల్లో బండి? అదేనా అది? బస్సులో పట్టుకొని పోయారు. కాలేజ్ ప్రిన్సిపల్ పేరు ఏంది అసలు? నువ్వు ఏడా పని చేస్తున్నావు కాక? నువ్వు ఇదే క్యాంపస్ లో పని చేస్తున్నావు కదా? ఎన్ని రోజులు పని చేస్తున్నావు? 3 రోజుల నుండి ఇక్కడ ఉన్నావు. నాకు ఒకటి చెప్పు, కెమెరాలు ఏడేడు? ఇది ఒకటి, ఇంకా పని చేస్తలే? ఇది తెలియదు. మరి ఉత్తగా ఏం చేస్తారు మరి మీరు? ఎవరు సెక్యూరిటీ ఇన్ఛార్జ్? ఎవరు కాలేజ్కి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన మొత్తం కాలేజ్కి ఇన్ఛార్జ్. మీకు డ్యూటీలు వేసి గేట్ కాడ నిలవాడు, లోపల నిలవాడు అని చెప్పేటోడు ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఎవరు ఆయన పేరేంది? ఇప్పుడు ఇదేంది, సన్షైన్ ఫెసిలిటీ సొల్యూషన్స్ అని ఉంది కదా నీది. సన్షైన్లో పని చేస్తున్నావు కదా, ఈడికి పో ఆడికి పో అని డ్యూటీలు వేసేది ఎవరు మీకు అంటున్నా? ఎక్కడుండే ఇంతకు ముందు నువ్వు? మియాపూర్ లేని కాలేజేనా అది కూడా? అది కూడా శ్రీ చైతన్య కాలేజే. శ్రీ చైతన్య మియాపూర్లో ఉంటే ఈడికి పట్టుకొచ్చారు బాచ్పల్లికి. మరి ఇది మీ ఏజెన్సీ ఉంది కదా, వీడికి రమ్మని చెప్పింది ఎవరు? వీడికి పొమ్మని చెప్పింది ఎవరు నీకు? మీ సార్ పేరు ఏంది? శ్రీను అంటే ఎవరు? ప్రిన్సిపలా? మీ సెక్యూరిటీ హెడ్. ఆయన పూర్తి పేరు చెప్పు. సీనేనా? సీన్ కంటే ఎక్కువ ఏం తెలియదా? ఆయన నంబర్ ఉందా? డ్యూటీ ఇడికో ఆడికో అని చెప్పి చెప్పనీకి నంబర్ ఉంటుంది కదా. మరి నీకు ఏడికి రావాలి ఏడుకోవాలని ఎవరికి ఫోన్ చేసి అడుగుతావు? అంటే మీకు ఏం తెలియదు. మరి ఈడ గేట్ కాడ కూర్చొని ఏం చూస్తున్నావు? ఎవడన్నా వచ్చి ఇట్లనే ఏదో ఒకటి చేసిపోయిండేమో.
మీరు పక్కన కూర్చున్నప్పుడు ఆ? అదే అంటారే రేపు నిన్నే అంటారు మళ్ళీ. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అమ్మ నాయన ఈడు ఉండే. అప్పటిదాకా ఏం కాలేదు పిల్లకు. మధ్యాహ్నం 1 గంటకు పిల్ల ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. అప్పటిదాకా ఏం కాలేదు. 4 గంటలల్లా ఎవడు ఏం చేస్తే ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవడన్నా చంపేసిండా? మీరు ఇక్కడ డ్యూటీలే చక్కగా చేస్తలేరు. ఒక్క నిమిషం, ఈడున్నా అంటున్నావు, ఎవరు మీ సార్ అంటే చెప్తలేవు, ఎంతమంది ఉన్నారు డ్యూటీలో అంటే చెప్తలేవు. మరి ఇక నువ్వు డ్యూటీ ఏం చేస్తున్నట్టే చెప్పు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కోడ్ వచ్చేసి 59326. ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు మంచిగా ఉండి వాళ్ళ తల్లితోని మాట్లాడినటువంటి ఒక పిల్ల కథ ఇది. సాయంత్రం 5 గంటల వరకు చనిపోయింది అని చెప్పేసి కాలేజ్ వాడు ఫోన్ చేసి ఇంట్లోకి చెప్పిండు. 4 గంటలలో పిల్ల ఎట్లా చచ్చిపోతుంది? నిన్న సాయంత్రం 4 గంటలకు వాళ్ళ డాటర్కి ఏదో దెబ్బ తాకింది, బయట హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటే వద్దు నేను పంపియను అని చెప్పేసి ప్రిన్సిపల్ ఆపేసిండు. మరి ఈ 24 గంటల్లో ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తే ఆ పిల్ల నిజంగానే చనిపోయిందా లేకపోతే చంపేసిర్రా అనేది కూడా తెలుస్తలేదు. 1 o'clock వరకు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడేటువంటి పిల్ల సడన్గా 5 o'clockకి చనిపోయిందని చెప్పి ఫోన్ వస్తే ఏంది? ప్రిన్సిపల్ని అడుగుతానేమో ఆ అమ్మ ఈ క్యాంపస్ కాదు వేరే క్యాంపస్లో రిపేర్ అవుతుందని ఈడికి 20 రోజులకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి అన్నాడు. 20 రోజులు అవుతుంది అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎవ్వడు పట్టించుకోలేడు. మీ పిల్లల్ని గిట్టేసిర్రంటే ఏం లేదు, సావే. ఇగో చూసుకోండి 59326 కోడ్ నంబర్. ఈ ఏరియాలలో ఉన్న నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో కనుక మీ పిల్లల్ని వేసిర్రంటే కథం, ఇక వాళ్ళ శవాలే. మీరు ఫీజులు కట్టి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే, ఏదో ఒక రోజు మా పిల్లల్ని చంపేసి శవాన్ని మా చేతిలో పెట్టండి రా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది 3వ చావు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 నెలలలో ఇది 3వ చావు. అక్కడున్న ఆఫీసర్లతో మాట్లాడితే పొద్దున మాట్లాడదాం అంటున్నారు. మీ ఏ సీఎం ఇంట్లోనో సీఎం మన్మరాలో చచ్చిపోతే పొద్దున మాట్లాడదామంటారా? ఏ పిఎం ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అయితే పొద్దున మాట్లాడదామంటారా? కనీసము పేరెంట్స్కి ఇప్పటి వరకు డెడ్ బాడీ చూపించలేదు. పేరెంట్స్కి డెడ్ బాడీ చూపించకుండా ఇక్కడ నుండి ఏదో హోలిస్టిక్ హాస్పిటల్ అని చెప్పి అక్కడికి మూవ్ చేసిన అన్నారు. ఆడికేంచి వీళ్ళు పేరెంట్స్ రాకముందే కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోకుండా గాంధీ మార్చరీకి పంపించిన అని చెప్పేసి అంటున్నారు. ఇట్లనే మన పిల్లల్ని చంపుకుంటామా బతికించుకుంటామా ఒకసారి ఆలోచించండి. ఇక మొత్తం ఇవన్నీ వాళ్ళ చిట్టా, ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ బాచుపల్లిలో 14 నెలలలో ఇది 3వ సూసైడ్ అని నేను అన్నాను, అనుమానాస్పద మృతి. 4 గంటలలో పిల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని చూపించలే, ఒక చున్నీని చూపించలే, సీసీటీవీ కెమెరాలు కూడా సగం చూపించి మానేసిర్రు. ఇన్ని రోజుల నుండి చావులు వినలేం, పర్వాలేదు పోనీలే బాగుపడుతురు అనుకుంటే ఇక మొదలైనవి. వీళ్ళు మారరు, వీళ్ళని ఎలగొట్టక తప్పదు. మీ పిల్లలు బ్రతికుండాలి అంటే ఈ కాలేజీలలో మాత్రం వేయకండి. ఇక వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడితే ఇంకా నిజాలు ఏందో వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో మనకు తెలుస్తుంది. సార్ వాళ్ళే పిఎస్ పోతున్నారు సార్. ప్రిన్సిపల్తో మాట్లాడాలి. ప్రిన్సిపల్ ఎవరు లేరు సార్, ఆడున్నారు పోలు సార్. ఆడ మాట్లాడాలన్నా కదా నేను ప్రిన్సిపల్తోని. ఇప్పుడు వీళ్ళందరూ ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోతున్నారు. ప్రిన్సిపల్ వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఎవరు టీఆర్ఎస్? వాళ్ళ కండువాలు ఏముంది? మేము ఏమైనా కొట్లాడ చేస్తున్నాం ఐడ? ప్రిన్సిపల్ ఏడు పిలవండి. మరి ఆడెవడో కనబడ్డాడు, ఆడోడు ప్రతిసారి ఇదే. పిల్లలు చచ్చిపోయినప్పుడల్లా మీరు పిల్లల సైడ్ ఉంటారు. పోరంబోకు ప్రిన్సిపల్ గాలని చేస్తారు. ప్రిన్సిపల్ తో మాట్లాడాలి, విలువని బయట విలువని 4 ప్రశ్నలు అడుగుతాం. వీళ్ళు అంటున్నారు, ప్రిన్సిపల్ అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ చావులన్నిటికీ మీకు సంబంధం ఏదో ఉంది. ఎందుకంటే 3 సావులైనా మీ పోలీస్ స్టేషన్ లా ఏమన్నా బాధ లేదండి. ఇగో ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్లు కూడా తీసి చూపించాలా? ఆ ప్రిన్సిపల్ ఎవరో 2 నిమిషాలు మాట్లాడతాం. ఏమైంది ఏంది? ఇగో ఇప్పుడే లోపల ఉన్నాడు, అప్పుడు బయట సెట్ అయినా. ఇగో మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి కాలేజీలో లేస్తారా మీరు?
గిట్లాంటి కాలేజీలో లేదు చంపుకుంటారా మీ పిల్లల్ని? మీ పిల్లలకి ఏమన్నా అయితే గిట్లనే బాధపడతారా? మా పిల్లలతో ఎందుకు లేదు సార్, మా పిల్లలతో ఎందుకు కానీ ఇప్పుడు అదేనండి, మీ పిల్లలతోని అని ఒక మాట అంటేనే మీకు అంత బాధ అనిపిస్తుంది. పిల్లలు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చనిపోయారు, 3 హ్యాంగ్ అని రాసి పడేసారు. ప్రిన్సిపల్ కాదు మనోళ్ళ. అరే ఇప్పుడు మన ముందు వెళ్ళిందంట, మన ముందు పోయిందంటుండు. ఇప్పుడు సరే సరే ఓకే బాబు మీరు ఏం మన కాలేజ్ దగ్గర మన పోలీస్ స్టేషన్ దగ్గర వినరు. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే కూడా అక్కడికి వెళ్ళండి. అన్ని ఉన్నారు. అక్కడ మా ఇక్కడైతే CI ఓన్లీ ఉన్నారు. కాలేజ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏం చేసిర్రు? అక్కడ మా మీ సిఐ తో మాట్లాడితే పొద్దున 6 గంటలకు రమ్మంటుండు. సీఎం ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? ఉన్నారు పోలీసు సార్. మినిస్టర్ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే గిట్లనే పొద్దున 6 గంటలకు రమ్మంటారా? నేను అయినా నా ప్రశ్న అడుగుతా, అడిగే టైంలో అడుగుతా. అడుగుకోండి సార్. ఇప్పుడు ఆడ ఎవిడెన్స్ ఏం పెట్టారు మాకు చూపియండి. మేము ప్రిన్సిపల్ ని పిలిపియండి 2 నిమిషాలు మాట్లాడతాం. ప్రిన్సిపల్ ని పిలిపియండి 2 నిమిషాలు మాట్లాడతాం. ఇప్పుడే వీళ్ళేమో బయటికి పోయారు అంటారు, ఆ పిల్లగాడేమో వాళ్ళు ప్రిన్సిపల్ కాదని అంటారు. కార్లో పోయింది. ఏంది? సార్ కార్లో ఏ బాబు ఏడి రైట్ రా, ఇందా కార్లో పోయిన వాళ్ళు ఎవరు? అన్న ప్రిన్సిపాల్ ఉన్నాడా? ప్రిన్సిపల్ తోనే ఇప్పుడు ఏదో మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా. ఒక్క నిమిషం అన్న. సార్ మనం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అక్కడ ఉన్నాడని చెప్పిన సారే అన్నాడు కదా. సారే చెప్పింది కదా బయట లోపల లేడు అని. సార్ లేడని చెప్పింది కదా. మీరే కదా సార్ అక్కడ ఉన్నారు, ప్రిన్సిపల్ మొత్తం వెళ్ళారని మీరే కదా సార్ చెప్పింది. ఇప్పుడు అది కాదండి, ప్రతిసారి పిల్లలు చచ్చిపోయినప్పుడు మీరు పిల్లల గురించి ఆలోచించారు కానీ ఈ పోరంబోకులకు ఎందుకు మీరు సెక్యూరిటీలు ఇస్తున్నారు? ఆయన వెళ్ళిపోయాడు బయటికి. ఆయన మనోళ్ళేనా ఇది తమ్ముడు? కనీసము చనిపోయిన పిల్ల ముఖమన్నా చూపియాలి కదా తల్లిదండ్రులకు. ఇప్పటి వరకు ముఖం చూపించలేదంటే ఏంది అర్థం? 5 గంటలకు చచ్చిపోయిందంట పిల్ల. ఇప్పుడు గాంధీ షిఫ్ట్ చేసి ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు మీరు. కనీసం ఇగో మధ్యలో హాలిస్టిక్ హాస్పిటల్ వేసినాను అన్నారు, మీరు ఏం తెలియదు అంటారు. ప్రిన్సిపల్ పిలిపిమంటే మాట్లాడతా అంటారు. నేను మాట్లాడినా, ఆయన 6 గంటలకు రమ్మన్నాడు. ఇక మీ పోలీసు స్టేషన్లకు వస్తే మేము లాయర్లమైనా ఎవరైనా కూర్చో అని చెప్పేసి కావాలని 10 గంటలు కూర్చొని పెడతారు. మాకు తెలియదా? ఇప్పుడు మీరు మీ సమస్య చెప్పారు, మేము కూడా ఏంటంటే ప్రిన్సిపల్ పిలిపిస్తే మాట్లాడుతా అన్నాం. పోయి ఏమన్నా రాళ్ళు కొడుతున్నామా, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నామా? మీతో పాటే నిలబడ్డాం కదా ఈడ, లోపల పోయి ఏమన్నా లొల్లి చేస్తున్నామా? నేను అడ్వకేట్ ని కాదే. ఇప్పుడు ఇగో మీరు ఇగో ఏది అయ్యు ట్రెస్పాస్ అయ్యు నేను చెప్తున్నా కదా, మీ పోలీసుల ముందే చెప్తున్నా. నారాయణ చైతన్య అనే పేర్లు ఇనవాడవు, ఎలగొట్టి పడేస్తాం స్టేట్లకేంచి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్ర విద్యా వ్యవస్థ ఏదైతుందో చాలా గలీజ్గా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కన్నా చూపించారా కనీసం? ఇగో ఒకటి చెప్తున్నాను, ఏమని అనుకోండి. ఇగో కాదండి, ఇప్పుడు ఈ చావు ఖరీదు ఎంత కడుతున్నారు? ఒక్కొక్క చావుకి 20 లక్షల నుండి 30 లక్షలు ఖరీదు కట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. మాట్లాడతామండి, మాట్లాడతాము. ఆడ ప్రిన్సిపల్ ని ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాం కదా. కాలేజ్ నుండి ఎవరినైనా పిలిపియండి, మాట్లాడతాము. మాకు సమాధానాలు కావాలి. పోలీస్ స్టేషన్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాము. కరెక్టేనండి, మీరు చెప్పండి. ఇప్పుడు కనీసము బాడీ కూడా చూపించకుండా గాంధీకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మధ్యాహ్నం 1 గంటలాగా మాట్లాడిన పాపకి ప్రిన్సిపల్ క్యాంపస్ ఇన్ఛార్జ్, హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరు అడగండి. హాస్టల్ ఇన్ఛార్జ్ కరెక్టే. ప్రజాస్వామ్యం కాదు, రూల్ ఆఫ్ లా ఉండదు, మాకు చెప్పకండి, చంపుకుంటూ పోండి. అదే ప్రిన్సిపల్ డ్యూటీలో లేడు, ప్రిన్సిపల్ లేడు కన్నా. కాదండి, కానీ ఎవరున్నాడు డ్యూటీలో? వాళ్ళని అయిపోతాయి కదా. మరి అదే ఇందాక నుంచి అదే అడుగుతున్నాం అన్న, పిలిపిమని అడుగుతున్నాం. ఫోటోలనే తీస్తే చూపించచ్చు కదా. ఫోటోలనే చూపించాలి కదా మాకు. అంతేకాదు, ఫోటోలో వీడియోలో చూపించాలి కదా.
అందుకంటే నేనేం చేయలేను. ఏమన్నాడు సార్? సార్ ఏమన్నా 6 గంటలకు 6 గంటలకు అని చెప్పిండు. 6 గంటల వరకు అయితే ఇటు పోను. కాకపోతే ఒక విషయం ఏంటంటే నువ్వు వీడికి వచ్చే ట్రెస్ పాస్ లోపలేస్తా అంటే మాకు అలవాటే. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కాల్చి పడేస్తా అన్నారు. అలవాటే మాకు. మేము లోపలికి ఎందుకు వద్దన్నామంటే లేడీస్ హాస్టల్ కదా, ladies చట్టం అనేది ఒకటి ఉంది కదా, మీకు ఎందుకు చెప్తాము అని అంటే అడుగుతున్నాం. ఇప్పుడు అట్లా కాదే, నాకు అర్థమైంది మీరు ఏమంటారో కూడా అర్థమైంది. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేం, మేము ఆడ పోయి లోపలేం లొల్లి చేస్తలేం. మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక ప్రశ్నలు మిమ్మల్ని ఎట్లా అడిగినామో కాలేజ్ వాళ్ళని అడుగుతున్నాం. అడగండి. అదేనండి, మీకేమైనా తెలుసేమో అని అడుగుతున్నాము. కాలేజ్ మేనేజ్మెంట్ వస్తుంది, నువ్వు మంచిగా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఇంతకుముందు తమ్ముళ్ళు అడుగు, లోపల కూర్చోబెట్టి మాట్లాడినా. వీళ్ళ తరపున ఒక రెడ్డి వచ్చిండు, మళ్ళీ వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ బంధువులు అందరూ వచ్చిండ్రు, లోపల కూర్చున్నారు, మాట్లాడిండ్రు. ఏమన్నా నువ్వు కూడా ఉన్నావు కదా, ఏమన్నారు మాట్లాడినప్పుడు? మాట్లాడిపించినాము. మాట్లాడించినాక ఇన్స్పెక్టర్ సార్తో ఫోన్ చేసిండు. మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ తోటి ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిండు. అంతే అందరు పోలీస్ స్టేషన్ పోయింది. తమ్ముడు కూడా, నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోయినా కదా, అందరు బాడీ జరిగిన విషయం చెప్తున్నాను. మీరు మాట్లాడలేదని ఇగో అట్లేం లేదు, మేము లొల్లి చేస్తున్నాం, ప్రశ్నలే అడుగుతున్నాం. వచ్చిన పెద్ద మనిషి కూడా ప్రిన్సిపాల్ తోడు మాట్లాడిండు, ఆయన తిట్టిండు. అట్లా కాదు కదా అంటే నేను అట్లా అనుకోలేదు. నేనైతే వాళ్ళు చదువు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు పంపించలేదు. వాస్తవంగా నేను పంపలేదు. నేను ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, మా ఎగ్జామ్స్ అయినా పంపిస్తా అని చెప్పిన. ఆ విషయం కూడా మాట్లాడిండు, ఆ విషయం చెప్పిండు కూడా. ఇప్పుడు చనిపోయింది, హాస్పిటల్ ఉంటే కనీసం పేరెంట్స్ పోయి హాస్పిటల్లో చూసుకుంటారు. ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఈ టైంకి గాంధీకి మూవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గాంధీకి పోయి చూసుకోండి మీ బాడీ అంటే, ఏడ బాచుపల్లి ఉంది, ఏడ గాంధీ ఉంది. పోనీకి అట్లా కాదే. ఇప్పుడు షిఫ్ట్ చేసిరంటే దాని అర్థమైంది, మీరే చెప్పండి. షిఫ్ట్ చేసిరంటే ఇక్కడ లేదు బాడీ, ఈడికి రమ్మన్నారు, ఆడికి పోయి చూసుకోండి అంటున్నారు. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా సామెత నేను చెప్తా. వీళ్ళది ఏ తప్పు లేకుండా, వీళ్ళది ఏ తప్పు లేకుంటే మేనేజ్మెంట్ వాళ్ళు అర్ధరాత్రి పోలీసులను ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూసుకోండి పో అని చెప్తుండ్రి, వాళ్ళే చెప్తుండ్రి. ఇప్పుడు ఆయన అయితే కరెక్టే కదా. ఇగో ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజ్, మీ అమ్మాయికి ఈ టైంకి లోపలికి పోయింది, ఈ టైంకి చూపిస్తుండే. వాళ్ళే చెప్తుండ్రి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే చెప్తుండ్రి, వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా రమ్మానండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఇక్కడ ఎలాంటి తప్పు లేకుంటే మళ్ళీ చెప్తున్నా చూడు, వీళ్ళు తప్పు ఉంది కాబట్టి మీరు పోకండి, అది అట్లే ఉండాలి. ఇంతే వీళ్ళు మాట్లాడేది, అంతే కదా సార్. మేము లోపలికి పోవడం మాకు 2 నిమిషాలు పని కాదు. కానీ ఆడ పోయిన తర్వాత ఎవడన్నా వచ్చి మర్డర్ చేసిపోయిండో, వాని ఏలు ముద్రలు ఉండొచ్చు, లేకపోతే ఆ పిల్లనోడన్న గొంతు విసికిండో, అందుకే చేసారు కదా, అందుకే మేము పోతలేము. ఎందుకంటే ట్యాంపరింగ్ కావద్దు ఎవిడెన్స్ ఇది, అదే తెలుసు. కరెక్టేనే, అడ్వకేట్ అంటుర్రు, పంచనామాలు చేస్తలేరు, కనీసం 4గురిని పిలిచి చూపిస్తలేరు, పంచ్ విట్నెస్లను ఎవరిని పెడతలేరు, ఏదో ఒకటి రాసి పడేసి కోర్టులో పడేస్తారు, అది కదేలేదు పీకదు. అంటే ఇప్పటి వరకు అయితే ఆ ఫార్మాలిటీస్ ఏం చేయలేదు. అందుకే సార్ వచ్చినారు, రూమ్ సీజ్ చేసుకొని వెళ్ళారు సార్. అంతేనా? రూమ్ సీజ్ చేసినారు. అంటే ఆ చున్నీ గాని అవన్నీ అక్కడనే ఉన్నాయా? అన్ని ఏమేమైతే ఆ రూమ్ లో ఉన్నాయో మొత్తం అంతా ఎవిడెన్స్ తో సహా సీజ్ చేసుకొని పోయినారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అవుతుంది. మీకు గౌతమేందో ఎవరు ఎమ్మెల్యే ఎక్కడ? నేను కూడా యాక్చువల్ గా పాప సైడ్ నుండి వచ్చింది. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇంకా చేయలేదు, రేపు మార్నింగ్ చేస్తారు అంటే రేపు మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు చేయాలంట? యాక్చువల్గా ఇప్పుడు ఏముందంటే సీసీటీవీ రికార్డ్ అయితే తప్ప మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంట కదా. ఇక్కడ హాలిస్టిక్ హాస్పిటల్ వేసినాను అన్నారు కదా, ఇక్కడ లేదంట. గాంధీ హాస్పిటల్ లో బాడీ ఉంది. యాక్చువల్ గా వీడికి పంపించిన తర్వాత పోలీసు వాళ్ళు సుదర్శన్ రెడ్డి ఏం జరిగింది, ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ దాని ప్రకారం తీసుకొని వెళ్ళారు, గాంధీలో ప్రిజర్వ్ చేసినారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ ఎక్కడి నుండి వచ్చింది? ఏది హాలిస్టిక్ హాస్పిటలా? అక్కడ నుండి. మరి అక్కడనే బాడీ ఉంటే పేరెంట్స్ వచ్చేంత వరకు చూసుకొని తీసుకుపోతుండే కదా. అన్నీ మీరే అంటే ఎట్లా అండి? ప్రిన్సిపల్ బయటికి వెళ్తాను, ఇంతమంది సార్ వాళ్ళు ఉంటే ప్రిన్సిపల్ లేడు, పోలీస్ స్టేషన్లో అంటే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు, అందరూ వచ్చారు కదా సార్, అతను లేడు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు బాడీని ఇక్కడ హాలిస్టిక్ నుండి గాంధీకి? 8 o'clock? తెలియదు సార్, మాకు ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు. తీసుకెళ్ళారు మా కానిస్టేబుల్ తీసుకెళ్ళారు. ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కదా సార్, ఆ ప్రొసీజర్ పోయి ఉంటారు సార్, వాళ్ళకి కంపల్సరీ పేరెంట్స్ ఇంటిమేషన్ ఇచ్చింటారు.
ఫోన్లలో ఇచ్చుడు కాదు కదా ఇంటిమేషన్, స్పాట్ చూపించి ఈడ మీ పిల్ల చనిపోయింది, గిది పరిస్థితి, గిది వీడియో అని క్లియర్గా చూపిస్తే ఏ పేరెంట్కి బాధ ఉండదు, నా కర్మ అనుకుంటారు. ఇక మొత్తము మేము ఇష్టం వచ్చింది. కరెక్ట్గా ఆ 2 కెమెరాలు పనిచేయవు ఇప్పుడు. సెంట్రల్ ఆఫీస్ కాదు, నేనే చెప్తున్నా, 2 పనిచేయవు. 12:30కి అది వచ్చిన 12:30కి వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ని పిలిచిన, ఏజీఎంని పిలిచిన, వీళ్ళ హెచ్ఓ దగ్గర మాట్లాడినా, ఏవో అందరి దగ్గర మాట్లాడు. ఎందుకంటే నేను స్టడీ చేసింది వివి నగర్ శ్రీచంద్రన్, ఓకే, అంటే నాకు అందరు తెలుసు. నేను కావాలంటే ఏజీఎంని పిలిపిస్తా, డీజీఎంని పిలిపిస్తా, ఏఓని పిలిపిస్తా, ప్రిన్సిపల్ని పిలిపిస్తా, అందరిని పిలిపిస్తా. ఎందుకంటే నాకు అందరూ తెలుసు. నేను నాకు 12-13 ఇయర్స్ నుండి చైతన్య బ్యాక్గ్రౌండ్ అనేది నాకు మొత్తం తెలుసు. కావాలంటే నేను ఎవరు వాళ్ళ డైరెక్టర్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడమన్నా మాట్లాడిస్తాను. మన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లేడ చక్కగా జరుగుతున్నాయి. ఇది 3వ చావు వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒక నిమిషం, నేను ఏమంటానండి, జరిగిండొచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మేము కూడా ఇన్వాల్వ్ అయినామంటే అది 7 దాకా అయితే అటు దాకా సిద్ధంగానే ఉన్నాం. నేను వచ్చేసి నేను కూడా క్లియర్ గా, నేను కూడా స్టూడెంట్స్ ని, నేను కూడా ప్యూర్ పొలిటికల్ గానే. అదే ఇగో నేను అనేది ఏంటంటే, ఇగో మా దగ్గర లిస్టు మొత్తం ఉంది. ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 14 నెలల్లో ఇది 3వ చావు. మరి వాళ్ళు ఏదో ఒక యాక్షన్ చక్కగా తీసుకుంటే చావులు ఆగుతాయి కదా. తీసుకుంటారో తీసుకోరో, వాళ్ళు జరుగుతో జరుగుతో కాదు బ్రదర్. నేను ఏం చెప్తున్నా అంటే, నేను పోలీస్ స్టేషన్ పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి నా దగ్గర రైట్స్ ఉన్నాయి. అంటే ఓపెన్ గా చెప్తాను, నేను మాట్లాడతాను. మీ దగ్గరనే కదా, నా దగ్గర కూడా ఉన్నాయి. వీళ్ళ నీడ కాకపోతే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేసి వత్తుతా, లేకపోతే హైకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్, అన్ని జాగాలలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంటాయి. అవి ఖచ్చితంగా వీళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు. కాకపోతే ఏంది అని అంటే సమాధానం కరెక్ట్గా రావాలి వీళ్ళ దగ్గర నుండి. అదే వాళ్ళ బ్రదర్ కూడా అదే అంటున్నాడు కదా, ఏంటంటే సీసీటీవీలో వాళ్ళ బ్రదర్ నాకు ఎవరో తెలియదు, ఇప్పటికి కూడా చెప్తాను. ఆయన ఎవరన్నా ఉండని, నాకు మా పార్ట్నర్ మా దగ్గర వచ్చేసి, మా ట్రాక్టర్ షోరూమ్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ బిజినెస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, నాకు చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఓకే, మా దగ్గర అకౌంటెంట్ సుదర్శన్ రెడ్డి వాళ్ళ మేనమామ వాళ్ళ పాపనో ఎవరో సంథింగ్ చెప్పిండు. నాకు ఫోన్ చేస్తే నేను పైనుండి ఆల్రెడీ సీఎం గారి లెవెల్ నుండి కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఆల్రెడీ నేను సీఎం గారు వాళ్ళ పిఏ ఫోన్ చేశారు, ఈ ఇష్యూ గురించి నేను వస్తున్నాను ఆల్రెడీ అందరు కూడా మాట్లాడుతున్నాను. ఓకే, మాకు ఎందుకంటే ఇది యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ టైం దాకా ఇంకా మేము డిన్నర్ కూడా చేయలే. అందరిది అదే పరిస్థితి. అది ఏదన్నా మాట్లాడి క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశంలో మనం కూడా ఉన్నాం. ఇది ఏంది అనేది ఫస్ట్ మనకి ఇది వీళ్ళ స్కూల్ వాళ్ళ సైడ్ నుండి మనకు క్లోజ్ అవ్వాలి. నాకు 11:45కి కాల్ వస్తే 12:30కి ఇక్కడ ఉన్నా నేను. ఇంకా నాకు అసలు ఇష్యూనే తెలియదు. మనం వచ్చే 1.5 hour ముందు వచ్చారు. ఓకే ఓకే, నేను డైరెక్ట్ ఏఓ గారికి ఫోన్ చేసిన, ఆయన శబరిమలలో ఉన్నాడు. ఆయన ఏఓ గారు శ్రీనివాస్ అంటే ఆయన పేరు రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏఓ వచ్చి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి జోన్ చూస్తాడు. నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన. నాకు ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ నుండి తెలుసు. ఓకే, ఆయన దగ్గర ఫోన్ చేస్తే ఆయన వీళ్ళ నెంబర్ ఇచ్చేసి లొకేషన్ పెట్టించి చెప్తే ఇడికి వచ్చినారు. రవికుమార్ ఆయన కింద. రవికుమార్ ఎవరు? రవికుమార్ అనే వ్యక్తి కూడా మాలేసిండు. ఆయన కూడా స్వామి మన శ్రీనివాస్ రెడ్డి గారి కింద పోస్టింగ్. శ్రీనివాసరావు అదే మనోడిని పట్టుకుంటే ఉన్న వాస్తవాలని తెలుస్తాయి. ఏం పట్టుకుంటాము, పాప పోయిన తర్వాత ఏం చేస్తాం అట్లాగా పోయిందని కాదు, ఇంకోరు పోకుండా ఉంటారు కదా. మనం ఇష్యూ చేయాల్సిందే, అది పాయింట్. ఇష్యూ అని కాదు, వీళ్ళని తెలంగాణలోకి నిలగొట్టాల్సిందే, ఆప్షన్ లేదు వీళ్ళకు. మొత్తం ఎంతమంది పిల్లల్ని చంపుతున్నారు, 20 మంది చచ్చిపోయారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ కాలేజీలలో. అది నోటెడ్, అన్అఫీషియల్ ఎంతమంది చచ్చిపోయారు. మార్నింగ్ వరకు మొత్తం అన్ని అరేంజ్ చేసి అన్ని చేసి కరెక్ట్గా 2 CC కెమెరాలు పనిచేయమంటారు చూడాలి. ఈ మాట అయితే అంటారు వాళ్ళు. అట్లా కాదు బ్రదర్, నేను వచ్చిన తర్వాత కూడా CCTV చెకింగ్ చేద్దాం, CCTV బంద్ 100%. పేరెంట్స్ వర్షన్ నాకు ఇప్పటిదాకా కూడా పేరెంట్స్ నా దగ్గర నాకు ఓన్లీ వాళ్ళు మాట్లాడింది ఏంది అంటే, మా దగ్గర అకౌంటెంట్ ప్లస్ మాకు ఆయన చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని పుట్టి పెంచిన వ్యక్తి. ఆయన మా దగ్గరనే ఉంటాడు. ఆయన ఉన్న రోజులు 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు ఎన్ని రోజులు ఉన్నా మా దగ్గరనే ఉంటాడు ఆయన. మనం కనుక్కోవాల్సింది మెయిన్ ఏమంటే, మ్యాథ్స్ టీచర్ ఎవరు, వార్డెన్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు, ప్రిన్సిపల్ పైన ఏజిఎం ఎవరు, వాళ్ళ పైన ఏఓ ఎవరు, డీజీఎం ఎవరు, వీళ్ళందరినీ కనుక్కొని కూర్చోబెట్టి మీటింగ్ చేస్తే తప్ప పరిష్కారం రాదు. వాళ్ళు కాదు, ఆ టైంకి అసలు డ్యూటీలో ఎవరు ఉండే ఆ అమ్మాయి. అదే వీళ్ళంతా వేస్ట్ కాదు, ఈ ఏజిఎంలు వీళ్ళంతా ఏం చెప్తున్నాను కదా. లిటరలీ దే అటాక్డ్ అస్, దే ఆర్ గూండాస్. వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూడా మేము మొత్తము డీజీపీ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అంతా వీళ్ళది వ్యవస్థనే వేరే. వాడు ఉంటారు చూడు, ఏది హైటెక్ సిటీలో హైటెక్ ప్లాజా అని ఒకటి నడిపిస్తుంటారు కదా, ఇలా ఇల్లీగల్ మొత్తం హెడ్ ఆఫీస్ ఆడ. ఇది మొత్తం ఈ వ్యవస్థనే దరిద్రమైన వ్యవస్థ.
70% of the people who are studying in these colleges are remaining unemployed. నేషనల్ అచీవ్మెంట్ సర్వే తీస్తే వీళ్ళ కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళల్లో వీళ్ళకి 98% మార్క్స్ వస్తే బయట ఓన్లీ 10% నాలెడ్జ్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ డేటా ఉంది. దీస్ పీపుల్ ఆర్ యూస్లెస్. ఆ టైం కాడ వాచ్మెన్ ఎవడు ఉండే, ఎవడు చూసిండు, ఎవడు ఫస్ట్ వచ్చిండు, ఇవి మనం కనుక్కోవాల్సిన డీటెయిల్స్. మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెడతలేము. ఇక మీరు ఇగో ఎట్లా కాదు, ఇప్పుడు మీరు వాళ్ళు పోయారు, మీరు వాళ్ళేంటో ఉండంటే కాదు కదా. అంటే ఎమ్మెల్యే మనుషులు అయితే మీరు ఏం మాట్లాడారు, మేము మాతో మాట్లాడతారు. మేము మన అన్నామా, మేము కూడా ఈడ నిలబడ్డాము. ఆయన రాని సిఐ రాని, సిఐ వస్తే మేము సిఐ 6 o'clock వస్తారు కదా, అప్పుడు వెయిట్ చేస్తాము. బయట ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తేనే పోలీసుల మీద లేనిపోయిన అనుమానాలు వస్తాయి. మేమేమని అంటున్నామా? ఈడ నిలబడ్డాము, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. మేమేమని అన్నామా? లోపలికి పోయినామా? లేడీస్ హాస్టల్ కాబట్టి దేని లిమిట్స్ అనుకుంటే బయట ఉండరని చెప్తున్నా. గేట్ బయట ఉండే ఎంతసేపు అనే ఉండరు. హాస్టల్ కదా, లేడీస్ హాస్టల్ కదా. లేడీస్ హాస్టల్ లోపల ఏమైనా దూరినామా? గేట్ కాడనే ఉన్నాం కదా మేము కూడా. అదేనండి, ఈడ నిలబడితే ఏమవుతుంది? మేమేమన్నా ఇబ్బంది పెడుతున్నామా? మాకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కదా మేము కనెక్ట్ చేస్తున్నాం కదా. ఎందుకంటే మీరు ఒకరితో ఒకలాగా ఇంకొకరితో ఇంకొకరిలాగా ఉంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా ఒక యూనియన్ వాళ్ళే కదా, వీళ్ళు ఇప్పుడు వచ్చిపోయిన వాళ్ళు కూడా అంతే కదా. నేను కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకుతోనే కదా మాట్లాడాలి. అదేనండి, మేము కూడా అందరి తరఫునే మాట్లాడుతున్నాం. మీకేమైనా ఇబ్బంది పెడుతున్నామా? సరే, ఇప్పుడు అది కరెక్ట్ కాదంటున్నా. అదే కరెక్ట్ కాదు. వాళ్ళు పోతున్నారు, మీరు పోండి అంటే వాళ్ళతో పాటు మమ్మల్ని కాదు కదా. నాకు పంచు ఫిట్నెస్లో ఎవరిని తీసుకొస్తారు, ఆ రూమ్ ఎవరితో సమక్షంలో ఓపెన్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. నేను దాని గురించే కదా నేను క్యూరియస్ ఉండబడ్డది. ఈయనే ఉన్నాం కదా అబ్బా. ఆరు తర్వాత ఏముంది? రాళ్ళు కొడుతున్నామా, లేకపోతే ఏమన్నా ఇంకేమైనా డ్యామేజ్ చేస్తున్నామా? ఎందుకంత? అదేనా బా. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వేడున్నావు లేడీస్ హాస్టల్ లోపల ఉన్నావు. మరి నేను నీ ముందే నిలబడ్డాను కదా, నేను నీ ముందే నిలబడ్డా కదా. ఇందాక ఒక మాట అంటుంటేనే మీకు బీపీ రేసింది. మీ పిల్లల జాగాలు ఉంటారంటే మా పిల్లల్ని మధ్యలోకి దేవద్దు అంటే మంది పిల్లలు చావాలనా? నేను అంటలే, ఆయన అన్న మాటలన్నీ ఉన్నాయి. మరి ఏంది మేమేమైనా ఇచ్చేసినామా? ఇప్పటిదాకా ఏమి ఇబ్బంది కాంది, ఇప్పుడు ఒక 2 నిమిషాలలో ఎందుకు ఇబ్బంది అవుతుంది మీకు? మేమేమన్నా లోపలికి పోయినామా, దూరినామా అని గల్లబట్టి కొట్టుడు 2 నిమిషాల పని కాదు. ఆ ప్రిన్సిపల్ గారిని ఉరికి చెల్లగొడతా తెలంగాణలకేంచి. అవన్నీ మాట్లాడతలేం కదా. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఏమైందనే కనుక్కుంటున్నాం కదా. మీ దగ్గర ఇక్కడ లోకలేనా? ఏమై అయిపోయిందా అంతా? చాలా క్విక్గా చేశారు. మరి ఎవిడెన్స్ ఇవన్నీ ఏం లేవా? ఇక వాళ్ళ పేరెంట్సే డైరెక్ట్ పిఎస్పై కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంతసేపు వాళ్ళు సీసీటీవీ చూసినాం, కెమెరా పని చేస్తలే అన్నారు. సేమ్ అవే రొటీన్ డైలాగ్ అంతే. లేదు, ఇంకా అన్న మాట్లాడుతున్నాం కదా, అందరం ఎందుకు లోపలికి పోయి మాట్లాడుకోమని. వాళ్ళ ఊరైనా అదే అర్థమైంది నాకు. మీరు ఇంకా ఇట్లా అయితేనే ఉంటాయి, సెటిల్ అయితేనే ఉంటాయి. మనం ఆపగలుగుతామా? ఇట్లా ఏమైనా చేస్తేనే అవుతాయి. ఇప్పుడు పేరెంట్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నదో వాళ్ళు అన్నట్టు గాంధీ దగ్గర పంపించేసారా? తీసుకెళ్తారు అనుకుంటా, సార్ వాళ్ళు కూడా వెళ్తారు. ఎవరు సార్ వాళ్ళు అంటే? అదే ఏజిఎం వాళ్ళు వెళ్తారంట కదా, గాంధీకి వెళ్తారంట. ఆడ కూడా మేనేజ్ చేయాలి కదా ఏం రాకుండా. మనకు అది ప్రతిసారి జరిగేది అదే కదా. ఇంకా వాళ్ళు సూసైడ్ అంటే నాది కదా, నా కాలేజీలలో వీళ్ళు చేసేద్దాం. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ మన అక్కడనే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడాలంటే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ తమ్ముడితో మాట్లాడారు అనుకుంటా, వాళ్ళ బ్రదర్తో మాట్లాడినాం కదా. కనీసం పిల్ల చనిపోయిందా, నిజంగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఇక వాళ్ళ కర్మ ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఇవి ఇంత సస్పీషియస్గా ఉంటున్నాయి కదా. మేము పోలీస్ వాళ్ళకి అదే అడిగితే ఎఫ్ఐఆర్ అయినాక మొత్తం డీటెయిల్గా చెప్తాం. అంతవరకు మేము ఏం చెప్పాం, ఇప్పుడు డీటెయిల్గా చెప్తారంట ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటిదాకా ఉండే 1/2 an hour కింది నుండి కనిపిస్తలేడు.
ఇరవై అసలు వాళ్ళ మమ్మీ దగ్గరకు పోయినాడు కార్ ఇక్కడ ఉంది వాళ్ళ మమ్మీ. ఏమో మరి కార్లోనే ఉండే ఇంతసేపు. వైట్ కలర్ డ్రెస్ ఉండే. వాళ్ళందరూ ఎవరు? ఆ క్యాంపస్ ప్రిన్సిపల్ మరి ఈడేం బిగుతారు అంటే వీళ్ళు? వాళ్ళకి సంబంధమే లేదంట. హలో బ్రదర్, హలో సార్, మిమ్మల్ని మీరు ఎవరు? ఎవరు మీరు? అదండి మీరు 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 ఎవరు? ఇప్పటిదాకా నువ్వు ఎవరు? ఎవరు మీరు? ఎవరు? సెక్యూరిటీ యూనిఫామ్ లో లేవు. ఐడి కార్డ్ చూపి. నువ్వు సెక్యూరిటీయా? సెక్యూరిటీ అయితే ఐడి కార్డ్ చూపి. ఆడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతాం. ఏమైందండి? మీరు ఎవరు? ఏమైంది? మీరు ఎవరండి? కాలేజ్ ఎంప్లాయే కదా. ఏం జరిగింది చెప్పండి. మీ గురించి మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాం అప్పటి నుండి. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే మా ఆఫ్టర్నూన్ 3:30కి అమ్మాయి పర్మిషన్ తీసుకొని వెళ్ళింది, రూమ్కి వెళ్ళింది 3:30కి. 3:30 తర్వాత బుక్స్ తీసుకోవడానికి వెళ్ళింది. సరే మళ్ళీ తిరిగి రాల క్లాస్కి. ఈవినింగ్ పిల్లలు 5 to 6 బ్రేక్లో పిల్లలు వెళ్ళి చూస్తే డోర్ లోపల లాక్ చేసి వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి కింద ఆఫీస్ రూమ్లో చెప్పారు. వీళ్ళు పైకి వెళ్ళి ఆ డోర్ పగల కొట్టారు. ఆ అమ్మాయి అప్పుడు ఒక మంచం పక్కన కూర్చొని పడుకున్నట్టు తల వాలిపోయి ఉంది. వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాం. అదండి జరిగింది. మరి చున్నీతో నురేసుకుంది అని అన్నారు. అక్కడ మన పర్సన్స్ వెళ్ళినప్పుడు చున్నీతో ఊరేసుకున్నది ఏం లేదు. చున్నీ అయితే మెడకుందంతే, కిందే ఉంది అమ్మాయి. అదే అంటే ఏందో ఎవరన్నా చంపిరా లేకపోతే ఎట్లా? మీరు చూసిర్రా? అంటే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమన్నా తీసిర్రా? మీరు చూసిర్రా ఫోటోలు? వితౌట్ పేరెంట్ సిగ్నేచర్, వితౌట్ పేరెంట్ చూడకుండా గాంధీకి తరలించే అసలు ఎందుకు చేశారు? అదే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ తీసుకొని గాంధీకి ఎట్లా పేరెంట్స్ చూడకుండా గాంధీకి ఎట్లా పోస్ట్ మార్టం పంపిస్తారు? పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చాం. ఫస్ట్ పోలీస్ ఇప్పుడు ఆ ప్లేస్ సీజ్ చేసిర్రా అండి? పోనీ స్టూడెంట్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఇట్లా ఒకరు చనిపోయారని? చనిపోయారని ఇవ్వలేదు. పాపను గ్రూప్లో ఎగ్జిట్ చేసిరంట. వాట్సాప్ గ్రూప్లోకి ఎంచి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఎగ్జిట్ చేశారు? ఇప్పుడు ఫోటో చూపించింది. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్లతోనే మాట్లాడుతున్నాం మేము. వాళ్ళ అన్ననే చెప్పిండు. మీది ఏంటంటే డెసిగ్నేషన్ అంటే కాలేజ్ ఎంప్లాయీ అంటే? ఏజీఎం. మీ పేరు? హరి గారు, మీ శ్రీ చైతన్య కాలేజీలో ఈ గత 14 నెలల్లో మొత్తం కనుక చూసుకుంటే చావులు ఆగిపోయినాయేమో అనుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ మీరు నారాయణ కలిసి బంపర్ రికార్డ్ కొట్టిర్రు స్టూడెంట్స్ సూసైడ్లో మిస్టీరియస్ డెత్లో. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. మధ్యాహ్నం ఆ 2 అవర్స్లో అమ్మాయి సూసైడ్ ఎట్లా చేసుకుంటుందండి? ఇప్పుడు 1 o'clock వరకు వాళ్ళ పేరెంట్స్తో బాగానే మాట్లాడిన అమ్మాయి 2 o'clockకి అట్లెట్లా సూసైడ్ చేసుకుంటుంది? ఇవి అనుమానాస్పదంగా అనిపించట్లేదా? 3:30కి రూమ్కి అంటే ఇప్పుడు 1 o'clock పేరెంట్తో మాట్లాడినట్టు మాకు వాళ్ళ తమ్ముడే చెప్పి నార్మల్గానే మాట్లాడాలని కూడా చెప్పారు. కాదండి, యాక్చువల్గా తర్వాత సిఐ గారు ఆ రూమ్మేట్స్ పిల్లల్ని పిలిచి మాట్లాడినప్పుడు 2 రోజుల నుంచి ఆ అమ్మాయి డిఫరెంట్ స్టేట్లో అంటే నాకు మార్కులు రావట్లేదు, నేను ఉండలేకపోతున్నానని వర్షం చెప్తుంది. తర్వాత నిన్న పేరెంట్స్ వచ్చారు, వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే, మీ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఈ క్యాంపస్కి 20 రోజుల కిందట తీసుకొచ్చారంట. అసలు ఈ క్యాంపస్కి ఎందుకు తీసుకొచ్చారు? ఆ అమ్మాయిది వేరే క్యాంపస్ కదా. ఆ క్యాంపస్ రెనోవేషన్ ఇచ్చారు. రెనోవేషన్లు అన్నీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం హాలిడేస్ టైంలోనే ఎప్పుడో చేసుకోవాలి, కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకొని స్టూడెంట్స్ని అటు ఇటు ఇబ్బంది పెడితే అది కరెక్ట్ అంటారా? ఈ కాలేజ్ కోడ్ వేరు, ఆ కాలేజ్ కోడ్ వేరు. కాదు ఒక విషయం అంటే, అది రెనోవేషన్ ఇన్ ద సెన్స్ మొత్తం ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా తీసేసి కొత్తగా కడుతున్నారు. కరెక్టేనండి. ఇది టైమా? లీకేజ్ అవుతుందండి. లీకేజ్ కూడా ప్రాబ్లం. మీరు కూడా కాలేజ్ వాళ్ళేనండి? లీకేజ్ ప్రాబ్లం వల్ల అది ఇప్పుడు చేయాల్సి వచ్చింది. పిల్లలకి టాయిలెట్స్ లీకేజ్ అవుతుంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వచ్చింది. కరెక్టేనండి. ఇవన్నీ ఒకటే రోజులో లీకేజ్ స్టార్ట్ కాదు కదా, ఏడాదిలో లీకేజ్ స్టార్ట్ కాదు కదా. మీకు సమ్మర్ హాలిడేస్లోనో చాలామంది మీ కాలేజీలు రైడ్ చేశారు గవర్నమెంట్ అథారిటీస్, వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి, ఇది కరెక్ట్ కాదు కదా. ఎక్కడెక్కడ ఏ స్టూడెంట్ చావుకి ఎంతెంత డబ్బులు ఇచ్చారో నేను లెక్కలతో సహా నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత సెటిల్ చేశారు సార్? ఇక్కడ ఏమీ సెటిల్మెంట్
ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు మాతో ఉన్న పర్సన్ 15 నిమిషాల నుంచి గాయబ్ అయిపోయాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏముంది అప్పుడు చెప్పింది వీడియో ఉంది కదా, అన్ని ఎవిడెన్స్లతోనే మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా ఉంది. ఇప్పుడు కరెక్టే అంటున్నారు కదా, మీకు కరెక్ట్గా అన్ని శ్రీ చైతన్య క్యాంపస్లలో కరెక్ట్ టైంకి సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయవు? ఒకటి కాదు, మీ అందరు ఏజీఎంల మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టినాను, మీకు ఐడియా ఉందో లేదో. ఒకవేళ వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళ డ్యూటీలు ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టే ఎంత ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడారో ప్రతి ఒక్క దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ బ్రదర్ చెప్పింది ఏంటంటే 20 days బ్యాక్ ఈ క్యాంపస్కి తీసుకొని వచ్చిర్రు, 20 days నాకు ఇక్కడ క్యాంపస్లో ఉండబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి ఆ పాప అన్నదంట. అంతేగాని ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ చనిపోయిన తర్వాత ఐదర్ ఏదో లవ్ లెటర్ అన్న చేతిలో పెట్టి ఏదో రాసి ఇట్లా చనిపోయిందని అని అంటారు, సూసైడ్ నోటు, లేకపోతే ఇట్లా ఈ రకంగా అబాండాలు వేస్తారు మార్కులు వస్తలేవని. అంటే మార్కులు వస్తలేవు అని చెప్పేసి సూసైడ్ చేసుకునేంత వీక్ మైండ్ సెట్కి మీరు పుష్ చేస్తున్నారా? నేను చెప్పింది ఏంటి, మీరు మళ్ళీ దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. నేనేం డైవర్ట్ చేయట్లేదు. నేను క్లియర్గా చెప్పాను, సిఐ గారు వచ్చారు, సిఐ గారి సమక్షంలో పిల్లలు ఇది చెప్పారని నేను చెప్పాను, అంతే తప్పించి దాని మూలానని నేను చెప్పాను. మీతో పిల్లలు అది చెప్పారండి. ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు కూడా పిల్లలు ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోతే మీకు బాధ అనిపించదా? ఎందుకు అనిపించదండి? మరి ఇప్పుడు ఇక్కడ 2 గంటల్లో పాపకి ఏమవుతుందండి? 1 o'clock వరకు వాళ్ళ పేరెంట్స్ తోని బాగా మాట్లాడిన అమ్మాయి, అవును, మీరన్నా క్లారిటీ తీసుకురా సార్. పిల్లలు చెప్పారు అంటారా, మీరన్నా తీసుకోవాలి కదా క్లారిటీ ఏమైందో అసలు మీ కాలేజ్లో. మీరు అది చెప్పండి, మీరు వాళ్ళు చెప్పి రిలేజ్ చెప్పకండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదండి. మీరు ఇప్పుడు అదే అన్నారు కదా. యాక్చువల్గా ఈ క్యాంపస్ చూసేది నేను కాదండి, బట్ నేను ఇది జరిగింది అనగానే ఇమీడియట్గా వచ్చాను. ఇప్పుడు క్యాంపస్ ప్రిన్సిపల్ ఎవరండి? ప్రిన్సిపల్ ఇందాక దాకా ఉన్నాడు కదండి, ఇప్పుడు ఇందాకే వెళ్ళిపోయాడు. అంటే ఆయన పేరేంటి? శ్రీనివాసరావు. ఆయన ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్కి కాదు అని అన్నాడు, ఇంకేదో కాలేజ్. అదే ఇక్కడ చేసినప్పుడు మీరు ఇద్దని చెప్పి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వచ్చారు. సెక్యూరిటీ హెడ్ ఓవర్ అని అంటే అప్పటి నుంచి లేరు అన్నారు. మరి మేము 100 సార్లు మాట్లాడుతుంటే కాదయా, ఇగో ఇప్పుడు నువ్వు వీడు వచ్చి రౌడీజం చేసి బయట పోయి తిరుగుదాం అనుకుంటున్నావా? ఇప్పటిదాకా వచ్చి ఆగు అని ఓడంటున్నావు, ఓన్ ఆపుతున్నావు. ప్రతి ఒక్కడు ఇక బాడీలు వేసుకొని మీదికి వస్తే భయపడతారా? అది కాదండి, కొంచెమన్నా ఇగో వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి 2 స్టూడెంట్స్, అంతకంటే ముందు నారాయణ లెక్కతో ప్రకారం కనుక తీసుకుంటే ఈ ఒక్క బాచుపల్లి మన వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 3 చావులు జరిగినాయి. అన్నీ హ్యాంగు సూసైడ్. మీకు వాళ్ళకి లింక్ ఏందండి? అన్నిటికీ హ్యాంగ్ అండ్ సూసైడ్. అమ్మాయి అయితే చున్నీ, అబ్బాయి అయితే ప్యాంటో లేకపోతే ఇంకేదో రాస్తున్నారు. కనీసం ఇగో ఇన్వెస్టిగేషన్, బేర్ మినిమం ఇన్వెస్టిగేషన్. ఇది సీసీటీవీ కెమెరా ఫుటేజ్, నేను ఒక ఏజీఎంని నేను రిలీజ్ చేస్తున్నాను, ఈ అమ్మాయి ఈ టైంకి లోపలికి వెళ్ళింది, ఆ టైంకి మా వాళ్ళు వెళ్ళిరు, ఇట్లా బాడీ తీసుకొచ్చిర్రు. ఈ ఫుటేజ్ని కనుక మీరు పబ్లిక్ చేస్తే ఎవడొచ్చి మిమ్మల్ని అడుగుతాడు చెప్పండి? ఆ ఫుటేజ్ బయటికి రాదు. ప్రతిసారి అక్కడున్న కెమెరాలు పనిచేయవు. అది నారాయణ అని అంతే, మీదైనా అంతే. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో ఉన్న విద్యార్థులందరినీ చంపేసేసి బొంద పెట్టేసి వాళ్ళ శవాలతో వ్యాపారాలు చేస్తున్నారా? ఎవరి పిల్లల్ని చంపాలని అనుకోరు. ఫస్ట్ పాయింట్, మీరు ఒక యాంగిల్లోనే ఇప్పుడు మిస్టేక్ జరిగింది కాబట్టి అది మా మిస్టేక్ అంటే 1, 2 అంటే కరెక్టేనండి. ప్రతిసారి ఇదే చెప్తున్నారు, మిస్టేక్ జరిగింది, జరిగిపోయింది, అయిపోయింది అని. నిన్న మేము అవుటింగ్ ఇవ్వకపోవటము మా పొరపాటు. నిన్న సాయంత్రం 5 గంటలకు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది కదా అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా ఇక్కడికి, కలిసిరు కదా. 5 గంటల వరకు ఏం ప్రాబ్లం లేదు అమ్మాయికి. మధ్యాహ్నం 1 o'clock వాళ్ళ బ్రదర్ వాళ్ళతో మాట్లాడింది, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆ 2-3 hours గ్యాప్లో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ చూపించండి మాకు. 249 వరకు పనిచేస్తున్నారు, 249 తర్వాత పనిచేయలేదు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకి అప్పటిదాకానే చూపించారంట, 249 వరకు చూపించారంట. తర్వాత 250 నుంచి హైయర్ పైన దగ్గర ఉన్నాయంట, అక్కడ వరకే మీకు పర్మిషన్ అండి ఈ కెమెరాస్కి. కాదండి, ఇది మొత్తం క్లౌడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది, అది సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది. వాళ్ళు రేపు వస్తే ఇస్తారు, ఇవ్వమని నేను చెప్పట్లేదు ఎవరు. సార్ సింపుల్ ఒక క్వశ్చన్, ఒక స్టూడెంట్ ఇప్పుడు మిస్ అయింది, ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఇప్పుడు ఆ స్టూడెంట్ డీటెయిల్ మీరు ఎట్లా చూస్తారు? అంటే రేపు పొద్దుగాల స్టూడెంట్ గురించి అడుగుతారా? ఇప్పుడు స్టూడెంట్ మిస్ అయింది, ఇమీడియట్గా మీరు చూస్తారా లేకపోతే ఎట్లా? ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి యాక్సెస్ కానీ వాళ్ళు చూసుకొని మానిటర్ చేయనీకే. ఇప్పుడు ఇంత పెద్ద కాలేజ్ ఉందండి, ఈ కాలేజ్లో 10 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు అనుకుందాం.
వాళ్ళు 10 మూలలకు ఉంటారు, ఇంకొక 50 మూలలు ఉండొచ్చు కదా కనబడనివి. అట్లాంటి ప్లేసెస్లో మానిటర్ చేయడానికి ఒక ప్లేస్లో ఒక మనిషిని కూర్చుండబెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు. ఇప్పుడు మేము వస్తేనే ఇంతమంది మమ్మల్ని అడిగిర్రు, నార్మల్ టైంలో అంతమందిని అడిగే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి వీళ్ళందరూ అడుగుతున్నారు. మరి అట్లాంటి టైంలో ఒక మనిషి కూర్చొని కెమెరాల ముందు మానిటర్ చేస్తాడు కదా, ఎవరో ఒకరు ఆడ మనిషో మగ మనిషో డిపెండింగ్ అపాన్ ద కెమెరాస్ ఎవరో ఒకరు ఉంటారు కదా. సెపరేట్గా ఒక వింగే ఉందండి సెంట్రల్ ఆఫీస్. వింగ్ క్యాంపస్ సెపరేట్ లేదా దాని ఈ క్యాంపస్ ప్రతి క్యాంపస్ సెపరేట్ ఉంటాయి కానీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎన్ని క్యాంపస్లలో విద్యార్థులు చనిపోయినప్పుడు ఎట్లా ఏ రకంగా సీసీటీవీ కెమెరాలు మాయమైనాయో మాకు తెలుసు. ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు సార్. ఒకటండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా కావాలని ఈ విధమైన చంపేయటాలు ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు అనంతపూర్లో ఒక స్టూడెంట్ జంప్ చేసి చనిపోయిండు. అనంతపూర్లో ఒక స్టూడెంట్ నారాయణ కాలేజ్లో గోడ నుండి ఇట్లా క్లాస్ రూమ్ బయటకు వచ్చి దుంకి చచ్చిపోయిండు. ఎవడేమనలేడు, వాడే సూసైడ్ చేసుకున్నాడు అని అన్నాడు. కాలేజ్ అని ఒక మాట అనలేడు, ఆ అబ్బాయి ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోయింది అంటున్నాడు. ఇప్పుడు అట్లనే మీరు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది పబ్లిక్గా రిలీజ్ చేసిరంటే మీ కాలేజ్కి కూడా బ్యాడ్ నేమ్ ఏం రాదు కదా. అది సార్ రేపు మార్నింగ్ 8:30 కల్లా అది వచ్చుద్ది. ఈ లోపుగా ఇప్పుడు మనం రాత్రిపూట ఉన్నాము, రేపు మార్నింగ్ విజయం గారు మీరు ఎట్లా చెప్తారు అంటే ఎవడో దొంగతనం చేసి పోయిండు మార్నింగ్ వచ్చి చూస్తా అన్నట్టుకున్నాడు. దొంగతనం కాదు, ఒక చావు, ఒక నిండు ప్రాణం పోయింది. మీరు మార్నింగ్ 8 o'clock 6 o'clock అని అంటే కాదు కదా. నేను ఇక్కడ మీకు ఏమన్నా ఇంకో రాంగ్గా ఎక్కడైనా మాట్లాడానా? మేము మిమ్మల్ని ప్రశ్నలే అడుగుతున్నాం కదా, మేము ప్రశ్నలే అడుగుతున్నాం కదా, మిమ్మల్ని కూడా ఏమన్నా దూషించినామా? నాకు ఫోన్ వచ్చింది, నేను వచ్చాను, వచ్చిన వెంటనే హాస్పిటల్కి పంపించాను, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇచ్చాను, వెంటనే ప్రిన్సిపాల్ని పేరెంట్కి ఫోన్ చేయమని చెప్పాను. ఇది జరిగింది. తర్వాత సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడాల పిల్లలతోటి, పిల్లల్ని ఆయనే పిలిచి మాట్లాడాడు. నేను బయట నుంచొని ఉన్నా రూమ్ బయట, ఆయనే రూమ్ మొత్తము తిరిగి అన్నీ తిరిగి పరిశీలించి పిల్లలతో మాట్లాడి పిల్లలు చెప్పిన మాటనే నేను మీతో చెప్పా. దానికి మీరు అటు తిప్పి ఇటు తిప్పి మీరే చేసి ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోయారు స్టేట్ అందరికీ తెలుసు. క్యాంపస్ ఏ టైంకి వచ్చారు అంటే మీకు చనిపోయిందన్న వార్త ఏ టైంకి తెలిసింది మీకు? నాకు ఎగ్జాక్ట్గా 5:40 ఆ టైం. ఆ టైం కన్నా మీరు ఇప్పుడు మన టైం ఇప్పుడు 4 అవుతుంది అనుకో, ఆ టైంలో తీసుకోవచ్చు కదా మీరు. సీసీటీవీ ఫుటేజ్ ఇట్లా ఎవరైనా యూనియన్ వాళ్ళు వస్తారు లేదా పేరెంట్ వచ్చి అడుగుతాడు, అది మీకు తెలిసి ఉంటుంది కదా సార్. మీరు అప్పుడే తీసుకునేది ఉండే కదా సార్. ఇప్పుడు వరకు అంటే ఒకరు వచ్చి అట్లా కాదు, ఇప్పుడు ఒకరు వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాత చూపించేదానికంటే మేము వచ్చే రాకముందే మీరు ప్రీపెయిడ్గా తీసుకుని పెట్టుకుని. ఏమండి నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, చనిపోతే అది పక్కన పెట్టేసి మిగతా విషయాల మీద మనం ఎక్కడైనా దృష్టి పెడతాం. కరెక్టేనండి. ఇప్పుడు ఒక్కడుంటే మీరు అన్న మాట కరెక్ట్ అండి. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు కదా. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డ్యూటీ అది ఉంటుంది కదా. ఇట్లా ఒకటి జరిగింది అని చెప్పేసి 5 o'clockకి మీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మీ సెంట్రల్ ఆఫీసు ఎక్కడనో ఢిల్లీలో ఉండి ఇది ఏదో హైదరాబాద్లో ఉంది, లేకపోతే ఇది ఏదో ఊర్లో ఉండి సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది అన్న పరిస్థితి కాదు కదా. సెంట్రల్ ఆఫీసు మా అంటే ఈడికైనా ఒక 1/2 hourలో ఉంటుందేమో. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అన్నీ తీసిస్తారు కదా. ఇంత టైం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్జన్ చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాలు చూయించారు అని, సీసీటీవీ కెమెరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని ఒకరు, మీరేమో మార్నింగ్ రేపు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీస్తారని ఒకరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తే ఏ రకంగా నమ్మసక్యంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే 4 రకాలుగా తిరిగి వచ్చినాయి, మళ్ళీ ఇట గొంతంగా తిరిగి మళ్ళీ మన ఇద్దరి దగ్గరికి వచ్చినాయి మనం మాట్లాడుకున్నాయి. అలాగే మీరు క్లారిటీ ఇస్తే రావు సార్. మీరు క్లారిటీ ఏమైనా చెప్తున్నా మీకు. నేను క్లారిటీ తిరిగితే అడిగే వస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్ మీరు ఆన్సర్ చెప్పుకుంటారు. నీకు ఒకసారి చూడండి, క్లారిటీ చెప్తలేరు మీరు. రేపు మార్నింగ్ ఇస్తారు వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు ఆ షాక్ లోంచి తేరుకోవడానికి మాకే టైం పట్టింది. మీరు ఈ క్యాంపస్ మీకు అలవాటే సార్, షాక్ ఏముంది. ఇగోండి మీ నారాయణ చైతన్య భాగవతాలు ఇవన్నీ ఇంకా పేజీలు తిప్పమంటారా ఎంతమంది స్టూడెంట్స్ మీ కాలేజీలో చచ్చిపోయారో? ఇప్పుడు నేను చూసే క్యాంపస్ లో ఒక 10 ఉంటాయండి. అదే అంటున్నా, మరి అదే అంటున్నా, చనిపోతున్నారు కదా విద్యార్థులు, అది కూడా నారాయణ చైతన్యలోనే కదా. ఆన్సర్ ఇవ్వాలి, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, ఇద్దరు హోలిస్టిక్ వెళ్ళారు, ఇద్దరు
ఇక్కడ కూర్చొని అసలు ఏం జరిగిందని అదే విధంగా ఒక ఇద్దరు వెళ్ళి సీసీటీవీ కెమెరాలు తీసుకొచ్చి పార్టీకి పబ్లిక్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు ఈడికైనా హాలిస్టిక్ కి తీసుకెళ్లారు కదా, మరి పేరెంట్స్ ఆడికి వచ్చి బాడీ చూసేంత వరకు ఎందుకు ఉంచలేదు? డైరెక్ట్ గా గాంధీకి ఎందుకు పంపించారు? కంప్లైంట్ ఇచ్చేసాం పోలీసు. అంటే ఇక మీకు సంబంధం ఉండదా అండి? డెసిషన్ వాళ్ళదంటే కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు అన్నా ఉంచండి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చక్కగా. ఇప్పుడు మీ కాలేజ్లో చనిపోయింది సరే, మీ వల్ల చనిపోలేదు, బయట ఏదో ప్రాబ్లం ఎవడన్నా వచ్చి కొట్టిండో తిట్టిండో చంపిండో బయట ఎవడన్నా వచ్చి ఉండొచ్చు కదా, దానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయమనొచ్చు కదా. మీరు ప్రతిసారి ఇట్లా ఏదో తులుపుకొని పోతుంటే, ప్రతి స్టూడెంట్ చచ్చిపోతుంటే మీ మీద నమ్మకాలు ఉంటాయా? ఒకటండి, తులుపుకొని వెళ్ళటం అనేది అసలు ఎక్కడా కూడా మేము చెయ్యం. ఎందుకు చేయర్లేండి, వీడియోలు తీసి చూపించమంటారా? ఏ క్యాంపస్ బయట ఏ ఏజీఎం ఎవరోడు ఏమేమి రౌడీజం చేసిండో ఎవిడెన్స్ తో సహా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాం మేము. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, అసలు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను కదా, చెప్తున్నాను కదా. నేను మాకు కూడా ఏ క్యాంపస్ తెలియదండి, ఎందుకంటే ఒక క్యాంపస్ కి బోర్డు ఉంటుంది, ఒక దాన్ని కోచింగ్ సెంటర్ అంటారు, ఇంకో దాన్ని కాలేజ్ అంటారు. అందులో చచ్చిపోయిన తర్వాత ఇది కాలేజ్ అని మీడియాలో వస్తుంది, 4 రోజుల తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అని కంప్లైంట్ ఇస్తే ఇది కోచింగ్ సెంటర్ అంటాడు. ఇట్లా ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది స్టూడెంట్స్, ఎన్నిసార్లు మాకు కంప్లైంట్లు ఇచ్చారు. మేము జిహెచ్ఎంసీ వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా చరిత్ర అంతా మాకు కూడా తెలుసు. మాకు కావాల్సింది సీసీటీవీ ఫుటేజ్, అది పేరెంట్స్ ఎవరితో సంబంధం లేదు, మాకు కావాలి. అది పోలీసుల దగ్గర నుండి తీసుకుంటా, ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు అని అంటే నేను డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చుంటా. మీ శ్రీ చైతన్య నారాయణ వాడు మినిస్టర్ అయినా వాడు భయపడేటోడు ఎవడు లేడీడా. అదే అంటున్నా, ఇక మీ సామ్రాజ్యం, ఈ చీకటి సామ్రాజ్యాన్ని మొత్తం వీడికని బంద్ చేసి ఎలగొట్టేస్తాం మేము. మాకు చాలా 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 కాలుతుంది. రోజుకొక చావు చనిపోతుంటే, రోజుకొక విద్యార్థి చనిపోతుంటే గుండె చెల్లించకపోతుంటది. ఇది ఒక పార్శ్వం అండి. ఏది మీరు చెప్పే ఎన్ని ర్యాంకులు వచ్చినాయండి మీ కాలేజ్కి? ప్రతిసారి పేపర్లో బయట స్టేట్ వాళ్ళ ఫోటోలు నంబర్లు ఉంటాయి, కానీ మీ కాలేజ్కి ఒక ర్యాంక్ రాదు, పాటు రాదు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళండి, శ్రీ చైతన్య పిల్లలు ఎవరైనా చేతులు ఎత్తమనండి, మీకే క్లారిటీ వచ్చింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మొత్తము ఇట్లాంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి 90% మంది పిల్లలకు నేషనల్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది, దాని రికార్డు ప్రకారం 10% మందికి మాత్రమే నాలెడ్జ్ ఉంది, మిగిలిన 80% మంది పిల్లలకు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు, దానివల్ల ఉద్యోగాలు కూడా రావట్లేదు అంటున్నారు. అందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పిల్లలు మీ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ పిల్లలే. మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నిరుద్యోగ సమస్యకి రాష్ట్రంలో పెద్ద పీఠం వేస్తుంది మీ 2 కాలేజీలే. ఈ విషయం తెలుసా మీకు? ఇవి నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ డేటా ఇది. చైతన్యలో చదివాము, మాకు ఉద్యోగం రాలేదని ఎవరినన్నా మీరు చూపించండి సార్. నేను 100 మందిని చూపిస్తాను. చైతన్యాలో చదివి స్విగ్గీ జొమాటోలు నడిపిస్తున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను. సిఐ ఏమో 6 o'clock అంటున్నాడు, మీరేమో 8:30, 9 అంటున్నారు. ఏం లేదు, అబ్బాయికి అయితే చూపించారు కదా ఎంతో కొంత సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ బ్రదర్కి. 249 వరకు చూపించారని వాళ్ళ బ్రదరే చెప్పారు. మీరు ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తున్నారు. 24 hours వచ్చే అది ఎట్లా వచ్చింది? అలా చూపించారని వాళ్ళ బ్రదర్ చెప్పిండు. ఆడ ఆన్ కెమెరా వాళ్ళ బ్రదర్ అడ్మిట్ చేసిండు. టూ దాకా చూపించడనే చెప్పిండు మాకు. 2 దాకా వాళ్ళనే చెప్పిండు అన్న, వేరే వాళ్ళు మీరు నవ్వకండి సార్, కనీసం కొంచెం బాధనన్న వ్యక్తం చేయండి. పిల్లలు చనిపోయారు, కనీసం మీ కాలేజీలలో పిల్లలు చనిపోయిన తర్వాత ఒక సంతాప సభనన్న పెడతారా? మేము పెడతామండి. మేము ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ 6-6:30 కల్లా పెట్టమని చెప్పి వచ్చామండి. మేము అన్ని ఇప్పుడు పోయి చెప్తారేమో మీరు. లేదండి, ఆల్రెడీ ఇంతమంది చావులకు మరి ఎన్ని సంతాప సభలు పెట్టిరండి మీ చైతన్య వాళ్ళు? ఇంతమంది చావులకు ఎన్ని సంతాప సభలు పెట్టారు మీ చైతన్య వాళ్ళు? ఇగో చూడండి, ఇగోండి, ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 3 చావులు జరిగినాయి లాస్ట్ 14 నెలల్లో. అందులో చైతన్యది 2వది. ఇంత క్లియర్ గా నేను డేటాతో సహా చెప్తున్నాను కదా. అవునండి, ఒకటి మైటాస్ లో జరిగింది, మైటాస్ లో సంతాప సభ జరిగింది, అర్థమైందండి. సంతాప సభ తర్వాత ఈ కల్వరి టెంపుల్ దగ్గర ఉన్న ఒక కాలేజ్లో స్టూడెంట్ చనిపోతే ఫటాఫట్ అందరు వెళ్ళిపోండ్రు అవుటింగ్ అని చెప్పేసి రౌడీజం చేసి వెళ్ళగొట్టేస్తే ఆ స్టూడెంట్స్ నాతో బస్ స్టాండ్లో మాట్లాడిర్రు. చెప్పమంటారా లెక్కలు ఒక్కొక్క చావు ఎక్కడెక్కడ జరిగిందో? తర్వాత అక్కడ మన గడ్డి అన్నారం దిల్సుఖ్ నగర్ దగ్గర ఒకటి జరిగింది,
249కి సీసీ కెమెరా చూపించారు అని ఇప్పుడు చెప్పారని మీరు వాళ్ళ చెప్తారు. బ్రదర్ చెప్పిండు. అందుకనే నాకు నవ్వు వచ్చిందండి. నవ్వా? అది అంటే ఇది నవ్వే టైమా అండి? కాదండి, మేము ఇక్కడ మీరు సీరియస్ గా ఇందాక ప్రశ్నలు అడుగుతుంటే నుంచి మీరు కూడా నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంది? విషయాన్ని ఏమండి ఎవరు నవ్వట్లేదు, ఎవరు మీరే అన్న నవ్వట్లేదు. నవ్వొచ్చిందని. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 5 మాటల్ని 4 రకాలుగా కనీసం ఒక మాట్లాడారు. స్టూడెంట్ చనిపోయిండు అన్న బాధనన్న మీకుందా? మీకంటే ఎక్కువ ఉందండి. మాకంటే చాలా ఎక్కువ ఉంటే మరి నవ్వుతారా? ఎవరు నవ్వుతారండి? మరి ఇప్పటిదాకా నవ్వొచ్చిందని ఎవరన్నాడండి? అదేండి, మీరు అడ్డదిడ్డంగా అన్ని మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. అడ్డదిడ్డంగా కాదు, సరిగ్గా ప్రశ్నలే అడుగుతున్నాము. ఇప్పుడు మీరు ఏదో కక్ష కట్టి వచ్చినట్టు ఉంది తప్ప కక్ష ఏం లేదు. తెలంగాణలో మీరు ఉండొద్దు, నారాయణ చైతన్యాలే వద్దు, మాకు చంపేస్తారు మా పిల్లల్ని. ఇంతమంది అంటే ఒకటా రెండా, మైటాస్లో ఒకటైంది, ఆడైంది, ఈడైంది ఏం లెక్కలు చెప్తున్నారండి? చెప్పాలి. ఇగో డేటా చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ చైతన్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఎక్కడెక్కడ యాక్షన్లు తీసుకోకుండా ఎక్కడెక్కడ అడ్డగోళ్ళ క్లోజ్ చేసి పడేసారో అన్నిటి డీటెయిల్స్ ఉన్నాయి. వీటి గురించి అడగనీకి వస్తే ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి అడగనీకి వస్తే ఆన్ రికార్డ్ మీ గుండాలు మా మీద దాడి చేసిర్రు. ఇవన్నీ రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అయిందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. తీయమంటారా వీడియోలు? తర్వాత తీసి తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత బాధపడొద్దు. బాధ ఏముంది, వాళ్ళే చెప్తున్నారు. అదే పెట్టాలి మళ్ళీ. ఇగో పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మా అబ్బాయి శవం ముందే మాకు ఇగో లక్షల రూపాయలు ఇచ్చిర్రు, ఇది చెక్ నంబర్ అని చెప్పేసి రాసిచ్చిన కంప్లైంట్లతో సహా ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగింది అనేది నాకు క్లారిటీ ఉండదు. మీకు ఉండదండి. మీకు ఎందుకంటే మీకు జస్ట్ ర్యాంకులు ఉన్నాయి రండి అని చెప్పి పిలుస్తారు, వచ్చిన తర్వాత ఇట్లా సంపి పడేస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్లో ర్యాంక్ 1 ఒకటి ముఖం అట్లనే ఉంటుంది, ర్యాంక్ 3వ ముఖం అట్లనే ఉంటుంది. గింత సోయి లేకుండా వేస్తారు మీరు యాడ్లు. మళ్ళీ ఎవరు బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఒక ఆమె శ్రీలీలను పట్టుకొస్తారు, ఇంకొక ఆయన అల్లు అర్జున్ పట్టుకొస్తారు. వాళ్ళకి శ్రీ చైతన్యాల చదివినట్టు కూడా దాఖలాలు లేవు. ఎవడన్నా అబ్దుల్ కలాంనో వీళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి చూపించుకుంటారు, మా కాలేజీలు చదువుకున్నారు, సైంటిస్టులు అయినారు అని చెప్పుకునేటట్టుగా గొప్పగా ఉంటారు. కానీ మీరు సినిమా యాక్టర్లను తెచ్చిపెట్టినప్పుడే మీ కాలేజ్ ఏందో మీ వ్యవస్థ ఏందో మొత్తం అర్థమవుతుంది. ఒక సమాధానం కరెక్ట్గా చెప్పండి. మాకు సీసీటీవీ కెమెరా మీరు 8:39 అంటున్నారు, 8:39 అంటున్నారు. మాకు కాపీ కావాలి, మాకు కాపీ కావాలి స్టేషన్కి వితౌట్ ట్యాంపరింగ్. ఎందుకు తెలియదు అంటే మీరు ఏవి అదే రౌడీజం మాత్రమే చేతనవుతుందా అండి? బ్రదర్ నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు. నువ్వు ఎవరు సెక్యూరిటీయా ఏంది? నీది ఏంది చెప్పు? పాత్ర ఎవరు నువ్వు అసలు? లేదా వీళ్ళు ప్రైవేట్ గా తెచ్చుకున్న గుండావా? పాత్ర ఏంది నాకు అర్థం కాదు. ఏంటి ఎంప్లాయ్ అయితే అడుగువా, ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఉంటాడు. ఎవరు ఇంతకు సెక్యూరిటీ అంటే లేడా ఇన్ఛార్జ్? మాట్లాడతా వీళ్ళతో మాట్లాడదామనే కదా మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు, యాజమాన్యం ఓకే. వాళ్ళ మధ్యలో వచ్చి నాతో మాట్లాడండి. ఒక మాట, మీతో ఇంత మంచిగా మాట్లాడుతున్నాం, ఆయనతో కూడా మాట్లాడతాం. ఓడాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావా? అయితే అప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ కాదు, వీళ్ళంతా రౌడీలు, రౌడీ గాళ్ళని పెట్టుకొని స్టాఫ్ అంటారు. ఈడోడు అదే జీతం మీద ఉన్న గుండాగాడు కూడా మాట్లాడితే భయపడతామా? వాడు ఎంప్లాయ్ అంటుండే ఐడి కార్డు చూపిమనండి, మెడల్ బట్టి నూకి పడేస్తాం. పెడితే అర్థమైతుంది, అంత అర్థమవుతుంది, ఏమైతుందో అంత అర్థమైంది మాకు. మీరు ఏం చెప్తలేరు ఇడ చూస్తారు మీరు. 2 రోజులు ఇంటికి పంపించితే నా పాప నాతో ఉంటుండే నప్పు, ఇంత పని జరగకుండా చదవకుండా ఎంత పడితే మాకు ఇబ్బంది అవుతుంది అప్ప. ఎక్కువ అంటే అది కాదు, ఎక్కువ అంటే ఏమైంది? రాత్రి మేము కాలేజ్ కాడనే ఉన్నామే, మేము రాత్రి 2 గంటలకు వచ్చినాం కాలేజ్ కాడికి. తర్వాత ఆడ ఏమేమైందో, ఎట్లయిందో, ఏం నడుస్తుందో, ఏం కాలేదో ఈ ఇద్దరు నారాయణ చైతన్యాన్ని తెలంగాణలోకి చెల్లకూడదామని కూర్చున్నాం మేము. అదే సరేనే మరి మీరు మాట్లాడుతూనే కదా, పేరెంట్సే తెలుసు, పేరెంట్సే అన్ని ఏమవుతున్నాయో ఏంది మాకు తెలియదా? ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సావులు అయినాయి తెలుసా? ఇది 3వ సావు. ఎన్ని రోజులలో తెలుసా? 14 నెలలలో ఆ పోలీసు వాళ్ళకి సిగ్గు లేదు. 3 చచ్చిపోయారు. ప్రతి ఒక్కరికి సూసైడ్ అని రాసి కేసులన్నీ మూసిపడేస్తుర్రు.
అడగనీక పోతేనేమో ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా రుబాబుగా మాట్లాడుతుర్రు. రాత్రి మీరు ఆడ లేరు, మేము ఆడుండే మొత్తము. మీరు పోలీస్ స్టేషన్కి పోయినట్టు కదా కంప్లైంట్ ఇవ్వనీకే. మొత్తం ఆడ 4 గంటల వరకు ఆడనే ఉండే, 4:30-5 గంటలకు ఆడికైనా వచ్చినాం. ఎవరో ఎమ్మెల్యే కొడుకు ఎవరో ఆయన వచ్చిండు, అందరితో మాట్లాడినాం మేము. రూమ్ లోపల చూపించారా మీకు? చూపెట్టలే. ఏం లాభం? కనీసం అసలు నిజంగా మన పిల్ల సరే ఉరేసుకుందంటే పోనీ ఏదో మన కర్మ అనుకోవచ్చు. అలా ఉరేసుకుందా లేదా కూడా తెలియదు. వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అయిపోయింది. సిఐ 6 గంటలకు చూపిస్తా రండి అది ఇది అని చెప్పేసి అన్నాడు. మరి 6 గంటలకు మిమ్మల్ని ఇటు పంపించేసి ఆడ ఎవరు లేకుండా చూసుకున్నట్టు ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వస్తామని చెప్పారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే అక్కడ రండి అని చెప్పారు. ఎక్కడికి? స్టేషన్ దగ్గర పిఎస్ కాడికి. ఆడ రూమ్ లోపలే మనం చూపించారా మీకు? ఎవరికి ఏం చూపించాలి. డైరెక్ట్ బాడీ కూడా ఇన్నే చూసారు మీరు డైరెక్ట్. చెల్లెలు ఏం తింటుంది అడిగి వస్తావేంపా మమ్మీ బంగారం ఏం తింటారు నాయకు ఇంటికి వస్తే బిర్యానీ తెచ్చుకొని తింటారా నా మమ్మీ చికెన్ లాలిపాపులు తెచ్చుకొని తింటారా పో నా బంగారు ఇప్పుడు తినకుండా మనం తింటుండ్రు నా తల్లి మన బంగారు ఏం తింటుంది అడిగిరా పోరా నా బంగారుకి తినవేడదాం రోజు నా బంగారు మళ్ళీ మనకు దొరకదు రో నాపా చివరిసారి తినవేడదాం రో నా బంగారు నీ తెచ్చుక తింటావు నాకు దేవాన్ని కొట్లాడుతారు నీతోటి నాయప్పా నా బంగారు నీతో ఎవరు కొట్లాడలేరు నాయప్పా నీవు తింటావు కొరక చెల్లెలకి ఎందుకు దేవాన్ని నాయప్పా ఏం తినకుండా వండుకున్నది రాత్రికి వెళ్ళి నా బంగారుకి నేను తినవేస్తారు నా చేతోటి నాయప్పో నా బంగారుకి ఎప్పుడు తినవేద నేను నాయప్పా నేను బెండకాయ ఫ్రై చపాతి చేసుకొచ్చి తినబెడుతుందిరా నాయప్ప ఆఖరిసారి నా దేవుడా మేము రాత్రి వచ్చినామన్నా సగం మొన్న వచ్చినప్పుడు తోలు ఏమంటే ఓడు 3 గంటలు అడుకుంటే కూడా తోలుతున్నాడమ్మా పిల్లకు కాళ్ళకు పుండ్లైనవి పేయంత తిండి పెడుతుంది 2 రోజులు ఇంటికి వస్తాను అడిగింది తల్లి 2 రోజులు తోలకపోతే ఏడిస్తే కూడా పంపించలేడమ్మా వాడు కానీ ఎగ్జామ్లకు మంట ఎగ్జామ్ ఏం చెప్పిండు అమ్మా ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదా సార్? వాళ్ళు పిటిషన్ స్టేషన్కి వచ్చేది ఇచ్చేదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మీ కానిస్టేబుల్సే చెప్పారు. అక్కడ మీ పేరెంట్స్ ఇచ్చారని అన్నారు. ఆయనకు పోలీస్ స్టేషన్కి నేను అడ్వకేట్ని. మేము మా వాళ్ళే. మీ పోలీస్ స్టేషన్లో ఇది 3వ సావు 14 నెలల నారాయణ చైతన్య వాళ్ళే. పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ చావు ఇది. ఇలాంటి స్టేట్లకే నిలగొట్టేంత వరకు మేము నిద్రపోం సార్. ఇవ్వండి ఇక్కడ మీకు అనిపిస్తుందా? బాచుపల్లి ఇది ఇంకో బాచుపల్లి మొత్తం అన్నిటి రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. ఈ అట్రాసిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం లోపల వాళ్ళు ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్ కూడా చూపించలేదంట. మీ పోలీసులే అన్నారు సార్. ఆయన పేరెంట్ అదే మేము బాచుపల్లి క్యాంపస్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు అని అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు అక్కడ రాసిస్తున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. అదే ఎందుకంటే వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం అవుతుంది కదా జనరల్లీ. అదే మీరు చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికి అడుగుతున్నా కదా, ఇప్పుడు నేను మేముండాలి కదా, పేపర్ కూడా ఇస్తున్నా, రాసి ఇవ్వండి. ఏం రాసిస్తారు? రాసివ్వండి. రాదు 2 minutes. ఎఫ్ఐఆర్ అయిపోయిందేమో అనుకుంటున్నాం మేము. ఎఫ్ఐఆర్ అయిపోతేనే ఇక్కడికి పట్టుకొస్తారు కదా అని. కనీసం పేరెంట్స్కి ఆడ చూపించేదన్నా చూపించేది ఉండే.
కూడా ఏ క్లినిక్లో ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. అదే హాలిస్టిక్లోనే ఇలా వేసారంట కదా. తీసుకొచ్చారు వీడికి షిఫ్ట్ చేసిన తర్వాత చెప్పారు. అక్కడ అంతా చనిపోయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు చెప్పారు పేరెంట్స్ ఫోన్ చేసి కూర్చోపెడతారంట కదా. నా బంగారు తల్లి నీకు ఎట్లా ధైర్యం వచ్చింది? నన్నది నువ్వు ఎట్లా వాళ్ళని అనుకుంటుంది? నా బంగారు తల్లి నా బంగారు నన్నది ఎట్లా వాళ్ళని అనుకుంటున్నాము? నీ కాలం ఎట్లా తెలిసిందమ్మా? నీకు అంతాపతి ఏమొచ్చిందమ్మా? ఆ పడతావు నీకు ఎంతాపడుతుంది మేము నాశన తల్లి నా బంగారు నా పండు నా ముత్తను నువ్వు నా దగ్గర దొరుకుతావమ్మా. నేను కాలేజ్ వెళ్ళాలంటే ఇంటి దగ్గర బతుకుతాను. నా బంగారు తల్లి నీకు గొప్ప గొప్ప నా కొడుకుల నా దేవుడా నేను ఎట్లా బతుకుదు? నా దేవుడా నా దేవుడా నా దేవుడా ఎక్కడ పైన నా పని చూసారు కదా ఆ తల్లిదండ్రుల పరిస్థితి. ఆ తల్లి ఏడుస్తుంది, పెళ్లి పళ్ళకి ఎక్కిద్దాం అనుకుంటే నా బిడ్డను పాడెక్కియాల్సిన పరిస్థితి వచ్చింది అని. ఆ తండ్రిని చూసారు కదా, రోజు వ్యవసాయం చేసి ఇల్లు గడుపుకునేటోడు. 1,20,000 ఫీజు కట్టిండు. ఇక వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిండు. వాళ్ళు ఇక శవాన్ని ఇలా చేతిలో పెట్టిర్రు. ఎట్లా చచ్చిపోయిర్రా నాయనా చెప్పండి అంటే చెప్తలేరు. సీసీటీవీ కెమెరా ఫుటేజులు చూపించమంటే చూపిస్తలేరు. పోలీసు వాళ్ళు, మిస్టర్ సైబరాబాద్ కమిషనర్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ పోలీస్ ఫోర్స్. దిస్ ఈస్ ద థర్డ్ డెత్ విచ్ ఈస్ రికార్డెడ్ ఎస్పెషల్లీ ఇన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ jurisdiction within a span of 14 months, and that too from Narayana and Chaitanya institutions. This is the plight of legal system in our country. This is the plight of police system in our country. మీరు మీ పిల్లల్ని చంపుకోవాలనుకుంటే ఈ నారాయణ చైతన్య కాలేజీలలో వేయండి. ఏదేమైనా కానీ వీళ్ళని రాష్ట్రంలోకి నిలగొట్టేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. జై యువజన, జై హింద్.